హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. కాలేజీలు స్కూళ్ళు తిరిగి ఓపెన్ అవుతున్న సమయంలో ప్రతి తల్లిదండ్రులు అలాగే టీనేజర్స్ ఖచ్చితంగా చూడాల్సిన ఇంటర్వ్యూ ఇది. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు బాధపడేది ఏంటి అంటే మా పిల్లలు మా మాట వినట్లేదు. మరి పిల్లలు ఏమనుకుంటున్నారు, మా అమ్మా నాన్న మమ్మల్ని గాఢంగా ప్రేమిస్తారు కానీ మమ్మల్ని అర్థం చేసుకోరు. ఇది పిల్లల వెర్షన్. ఈ ఇద్దరి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చే వారధిని ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చాను. వారే గరిగిపాటి మాధవి గారు, అంతర్జాతీయ కోచ్, పేరెంట్స్ అండ్ టీన్ కోచ్. తను 24 ఏళ్ళ సాఫ్ట్వేర్ రంగాన్ని వదులుకొని మరీ ఈ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చే పనిలో పడ్డారు. తను అమెరికాలో ఉంటారు. సో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పిల్లల్లో సంఘర్షణ, మానసిక సంఘర్షణ ఉన్న, తల్లిదండ్రుల్లో మానసిక సంఘర్షణ ఉన్న ఫస్ట్ వాళ్ళ మైండ్లోకి వచ్చే పేరు మాధురి గారే. సో మరి అలాంటి వ్యక్తి వాళ్ళ మన స్టూడియోలో ఉన్నారు. తన అద్భుతమైన కెరియర్ను వదులుకొని మరీ ఈ రంగంలోకి ఎందుకు వచ్చారు, తన స్వీయ అనుభవాలు ఏంటి, అసలు ప్రపంచవ్యాప్తంగా పిల్లలు తల్లిదండ్రుల ట్రెండ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మ్యామ్? చాలా బాగున్నానండి. సో థ్యాంక్ యూ. నాకు తెలిసి ఇప్పటికీ ఒక 500-600 కుటుంబాలకి మీ ఆశీస్సులు అందినట్టున్నాయి కదా. వర్క్ షాప్స్ చాలా అటెండ్ అవుతారండి, అవునా? కోచింగ్ తీసుకుంటారు. ఓకే నేను రెగ్యులర్ గా వర్క్ షాప్స్ చేస్తూ ఉంటాను. చాలా మంది పేరెంట్స్ అటెండ్ అవుతారు. ఓకే. అంటే అమెరికా నుంచి ఇక్కడికి వస్తారా లేదంటే ఆన్లైన్లో చేస్తారా? ఆన్లైన్ లో చేస్తానండి. ఓహో. ఆన్లైన్ లో చేస్తే ఇండియన్స్ ఎక్కడున్నా సరే అటెండ్ అవుతారు. ఆహా. ఇండియన్స్ కాకుండా వేరే కంట్రీ వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. అవును. కానీ మెయిన్లీ నా నెట్వర్క్ వాళ్ళందరూ ఉన్న వాళ్ళు ఇండియన్స్. ఓకే ఇండియన్స్ గ్లోబల్లీ ఏ కంట్రీలో ఉన్నా సరే ఓకే. ఇండియన్స్ లో ఉన్న మేడం, వాళ్ళు మన వాళ్ళకు కూడా ఇలాంటి అవసరమా? పేరెంట్ మన వాళ్ళు బై బర్త్ కోచింగ్ వాళ్ళకి అవసరం లేదు కదండి బ్రహ్మాండంగా. లేదండి, మన వాళ్ళకి యాక్చువల్లీ కోచింగ్ మన వాళ్ళకి మీరు అవసరం లేదు అన్నది కరెక్ట్. ఆ, కానీ ఎంతవరకు మన పేరెంట్స్ జనరేషన్ వరకు. అంతే. ఎందుకు అంటే అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. అవును. జాయింట్ ఫ్యామిలీస్ లేకపోయినా చుట్టుపక్కల నేబర్స్ అందరూ పిన్ని బాబాయ్ అలాంటి పిలుచుకుంటూ ఆంటీలు అంకుళ్ళు అమ్మమ్మ. మన ఊరంతా చుట్టాలే కదా అప్పుడు. ఆ, కులాలు లేదు, మతాలు లేదు, అందరి బాబాయ్ పిన్నమ్మ. అంటే మనం ఉన్న పెద్ద కుటుంబం కాకుండా ఊరంతా కుటుంబమే మన. అంతే. ఇప్పుడు మీ అబ్బాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు ఇంట్లో చెప్పడానికి భయపడ్డాడు అనుకోండి, పక్కన వెళ్ళి ఇంకో నేబర్సో లేకపోతే చుట్టాలింట్లోనో చెప్తాడు. వాళ్ళ తల్లిదండ్రులు నా కొడుకు అన్నట్టే అని చూసి వాళ్ళు సలహాలు ఇస్తారు. అవును. మీ నాన్న ఉద్దేశం ఇది కాదు, మీరు ఒకసారి కసురుకున్న ఏదైనా చేసిన మీ నాన్న ఉద్దేశం ఇది కాదు, పాప మీ నాన్న కష్టంలో ఉన్నాడు, వర్క్లో చాలా ప్రాబ్లంగా ఉంటుంది, నువ్వు అర్థం చేసుకోవాలి నాన్న అని. అది థెరపీ. Yes. బా. అందరూ పేరెంట్ కోచెసే అక్కడ. Okay. మన చుట్టూ వాళ్ళు ఉన్న ఊర్లో అందరూ ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రేజ్ ఎ కిడ్ అంటారు. అవును. అందరూ కోచెసే, చుట్టుపక్కల 100 రకాల కోచెస్. అవును. మనం వాళ్ళందరితో పెరిగాం. మనకు వచ్చేసరికి ఏమైందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. మన పిల్లలకి రకరకాల వాళ్ళు ఉండట్లేదు. ఇప్పుడు మనం ఒకవేళ హైలీ అకాంప్లిష్డ్ ఉన్నారనుకోండి, మీరు ఒక ఇంటర్నేషనల్ స్కూల్లోనో పెద్ద స్కూల్లోనో పెడుతున్నారు. అవును. మీరు అక్కడికి వెళ్ళాలి అంటే ఆ దగ్గరున్న మంచి ప్లేసెస్లో ఉంటున్నారు. సోషియో ఎకనామిక్ డిఫరెన్స్ లేదు. అవును. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సేమ్ కేటగిరీ, సేమ్ కేటగిరీ, అందరికీ డబ్బులు ఉన్నాయి, లేకపోతే మీకన్నా కొంచెం ఎక్కువ అవును. ఎక్కువ ఎక్కువ తక్కువలు ఎక్కువ లేవు. మనం అవును. పెరిగేటప్పుడు చాలా, ఏంటంటే అవును. అన్ని రకాలు ఉన్నాయి. అన్ని రకాలు ఉండడంతో మనం అన్ని రకాలు చూసాం. Yes. డబ్బులు ఎక్కువ ఉంటే ఎలా ఉంటాయి, మనలో లేకపోయినా పక్కవాడిని, మన చుట్టాలని, మన ఎవరినో ఒకళ్ళని చూసాం. ఇప్పుడు పిల్లలకి అది లేదు. వాళ్ళకి వ్యూ పాయింట్ అంతా మారిపోయింది. అవును. దాంతో ఏమవుతుందంటే ఎంటైటిల్డ్ అయిపోతున్నారు. అది వాళ్ళ మిస్టేక్ కాదు, మనం ప్రొవైడ్ చేసే ఎన్వైర్న్మెంట్ మిస్టేక్. ఓకే. ఎంటైటిల్మెంట్ తోటి ఏంటి, వాళ్ళకి యాపిల్ వాచ్ ఉంది, నాన్న నాకు యాపిల్ వాచ్ కావాలి. ఎస్. అదేంటి నాన్న, మా ఫ్రెండ్స్ అందరికీ యాపిల్ వాచ్ ఉంది, నాకెందుకు ఉండకూడదు? వాళ్ళందరికీ ఎక్స్ బాక్స్ ఉంది, వాళ్ళందరికీ ప్లే స్టేషన్ ఉంది. అవును. ఆ కంపారిజన్ అయిపోతుంది. వాళ్ళందరూ వెకేషన్కి కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు, మలేషియాకి వెళ్ళిపోతున్నారు, ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. నాన్న మనం ఏంటి లోకల్లీ వెళ్తున్నామా, నేను ఇన్స్టాగ్రామ్లో ఏం ఫోటోలు పెట్టుకోవాలి? ఆ కంపారిజన్ తోటి వాళ్ళ వరల్డే మారిపోయింది. మన వరల్డ్ మారలేదు. మనం చిన్నప్పుడు మోర్ ఆర్ లెస్ ఎఫ్లియంట్ ఫ్యామిలీస్ ఉన్నా సరే కొంచెం హంబుల్గా తగ్గి ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మనం ఏంటంటే మన జనరేషన్ చాలా కష్టపడుతున్నాం. మనము మన ఉద్దేశం మంచిదే, మన పిల్లలకి అన్ని సుఖాలు, మనకి లేనివన్నీ వాళ్ళకి అందించాలి. కానీ ఆ ప్రాసెస్లో మనం ఏం మర్చిపోతున్నాం అంటే మనకి విలువలు ఎలా వచ్చాయి, ఆ విలువలు వీళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అవ్వట్లేదు.
అవును. అది మనం ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, నేను ఇంత కష్టపడి ఉద్యోగం చేసి వస్తున్నాను, నాకు నీతో ఇంత టైం కూర్చోడు. అప్పట్లో అవసరం లేకపోయేది. మన పేరెంట్స్, మన చుట్టాలందరూ, ఫ్రెండ్స్, అవును. నేబర్స్, ఊళ్ళో అందరి నుంచి మనం నేర్చుకున్నాం కాబట్టి వాళ్ళు అంత దోహదం చేయాల్సిన అవసరం లేదు. అవసరం ఉండేది కాదు. ఇప్పుడు మన మీద ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎస్, ఎందుకంటే మనం బిజీ కాబట్టి మనం చుట్టాల ఇంట్లోకి ఎక్కువ వెళ్ళట్లేదు, కరెక్ట్. ఫ్రెండ్స్ ఇంటికి ఎక్కువ వెళ్ళట్లేదు, వాళ్ళు ఎక్కువ లైఫ్ని చూడట్లేదు. వావ్! మ్యామ్, మీరు ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. గరికపాటి వారు మీకేమైనా చుట్టాలా? అది చాలా మంది అడుగుతారు. అవునా? కాదు, కానీ ఏమన్నారంటే గరికపాటి ఎక్కడో ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది అంటారు, కానీ లేదండి, నాకు తెలిసిండి అయితే లేదు. అవునా? మామూలుగా మనం వింటుంటాం కదా, వివేకానందుడు తన 5వ ఏటనే ప్రారంభించాడు ఇట్లా. మీరు కూడా మీ 7వ ఏటనే ప్రారంభించారంటగా ఈ బోధనలు. మా అమ్మ, మా తాతగారు, మాది వేదిక్ ఫ్యామిలీ, మా తాతగారు వేదిక్ పండిత్. అచ్చచ్చా, ఓకే. మా అమ్మ అక్కడ పుట్టింది కాబట్టి మా తాతగారి సైడ్ అందరూ కూడా లిటరరీ, అందరూ పిహెచ్డీలు, సాంస్క్రిట్లో పిహెచ్డీలు, లింగ్విస్ట్ అలాగా. అచ్చా, ఓకే. మా నాన్న సైడ్ అందరూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, డబుల్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్స్, టీచర్స్ అలాగా. సో నాకు వాళ్ళిద్దరి దగ్గర నుంచి బెస్ట్ ఆఫ్ బర్త్ వరల్డ్స్ వచ్చిందనమాట. అటు అటు లాజికల్లీ ఆలోచించడం, ప్రాక్టికల్లీ. మా నాన్న అంతా వెరీ డిసిప్లిన్డ్ ఓకే, అలాగా. ఓకే. మా తాతగారు ఊరు సమ్మర్లో వెళ్ళినప్పుడల్లా మా తాతగారు అరుగుమి కూర్చోపెట్టి, వాళ్ళు మునిఖండ అగ్రహారం అమలాపురం దగ్గర, ఆ, అది ఒక గురుకులంలో ఉండేది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అచ్చా, అక్కడ కూర్చోపెట్టి ఆయన శ్లోకాలు చెప్పారు అంటే ఇంకా రెండోసారికి మీకు వచ్చేయాలి, వావ్, ఇంకా అది ఇంకా మర్చిపోరు లైఫ్లో. గ్రేట్. అలా మా తాతగారు అన్ని విద్వత్ పద్ధతి, సుజన పద్ధతి, మిత్ర పద్ధతి ఇవన్నీ నేర్పించారు. అవి ఇండివిజువల్గా ఓకే, మిత్రుడు అంటే ఇలా ఉండాలి, స్టూడెంట్ అంటే ఇలా మీరు ఉండాలి, అమెరికాలో ఉన్న ఇవన్నీ గుర్తున్నాయి మీకు ఇంకా? మరి అలా చెప్పారు. మా అమ్మ పెళ్ళే, మా ఇంట్లో వచ్చినప్పుడు కూడా మాట అంటే సాంస్క్రిట్ వర్డ్స్, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉంటేనే జ్ఞానం వస్తుంది, పరోపకారార్థం ఇదం శరీరం, మనం పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంకోళ్ళకి సేవ చేయాలి. వావ్, మా అమ్మ ట్యూషన్స్ చెప్పేది. ట్యూషన్స్ ఎలా అంటే పేరుకి 50 రూపీస్, లైఫ్ లాంగ్ 50 రూపీసే. ఓ, లైఫ్ టైం. అది వచ్చి వాళ్ళు 50 రూపీస్ ఇచ్చేవారు. అది కూడా మా అమ్మ అడిగేది కాదు, వాళ్ళు ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదన్న. మా అమ్మకి, మా ఇద్దరికి, మా అన్నయ్యకి నాకు ఫుల్ ఫస్ట్ ర్యాంక్స్ వచ్చేవి స్కూల్లో. ఓకే. సో టీచర్సే ఆటోమేటిక్గా, మీరు చక్రపాణి వాళ్ళకి వెళ్ళండి, మాధురి వాళ్ళ ట్యూషన్ ఆంటీ మా అమ్మ పేరు, అచ్చా, మీరు బస్ స్టాప్ దిగి ట్యూషన్ ఆంటీ వాళ్ళ ఇల్లు అంటే వచ్చేస్తారు. ఓకే. అలాగా అందరూ స్కూల్లో వాళ్ళందరూ వచ్చేవారు. ఇల్లు కిక్కిరిసిపోయి నిండిపోయి ఉండేది. మా అమ్మకి, నేనేమో మా అమ్మకి హెల్ప్ చేసేదాన్ని. ఓకే. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఏం చేసిందంటే, నేను యూకేజీలో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది, 7th గ్రేడ్లో, నేను 7 years అప్పుడు మా నేబర్స్ పిల్లాడు, ఆంటీ మా పిల్లలు వినట్లేదు ఆంటీ, చదువు చెప్పండి అంటే, మా ఇంట్లో చెప్పేటప్పుడు నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది. అది బ్లడ్లో, డిఎన్ఏలోనే ఉంది. మా నాన్న సైడ్, అమ్మ సైడ్ అందరూ టీచర్లే. అయితే ఒక 7 years పిల్లాడు వచ్చాడు, నాకు 7 years. నేను విండోస్ మీద అది చాక్ పీస్తో రాసి మా అమ్మని కూర్చోబెట్టి, నేను టీచర్ని కూర్చొని నీకు నేర్పిస్తా అని చెప్పేదాన్ని. మా అమ్మ పాపం ఎంటర్టైన్ చేసేది అవన్నీ. అలా అది పెరిగింది. 7 years ఉన్నప్పుడు ఆ ఎల్కేజీ పిల్లాడు వచ్చినప్పుడు పెట్టి, నువ్వు చెప్పు వాడికి అనేది. అలా నాకన్నా 1 year తక్కువ పిల్లల్ని పెట్టేది నా దగ్గర, టైం పాస్. అలా స్టార్ట్ అయింది. నేను 16 years వచ్చి ట్యూషన్స్ చెప్పానండి. ఐఐటి కోచింగ్కి వాళ్ళు ఒకళ్ళకి చెప్పాను. బిఎస్సికి 3 ఏళ్ళు, అమ్మాయి 3 ఏళ్ళు ఫెయిల్ అయిపోయింది. వాళ్ళ అమ్మాయి వచ్చి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 subjects ఫెయిల్. వాళ్ళ అమ్మ వచ్చి సప్లిమెంటరీలు ప్లస్ మెయిన్ది అన్నీ కావాలి ఆంటీ, ఆమెకి ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు పెట్టారంటీ అంటే, ఇంజనీరింగ్ సంబంధం ఎలా వస్తుందమ్మా, అందుకని బిఎస్సి చదవాలి, బిఏ చదివితే ఇంజనీరింగ్ సంబంధం రాదు. అప్పుడు నేను మాస్టర్స్ ఫినిష్ చేస్తున్నా ఓయూలో. ఫినిష్ చేయకుండానే నాకు జాబ్ వచ్చింది ఏడీపీ విల్కోలో. అది వర్క్ చేస్తూ అక్కడి నుంచి వచ్చి ఇచ్చేసి, పొద్దున్న 4కి లేచి 4 to 7 ఆ పిల్లకి కోచింగ్ చెప్పా, ట్యూషన్. 3 ఏళ్ళు పాస్ అయింది, పెళ్లి చేసుకుంది ఇంజనీర్ని. సో అలా నాకు చాలా అలవాటు అయిపోయింది. కాన్సెప్ట్ ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి అకాడమికల్లీ నాకు ఈజీగా వచ్చేవి, చదువుకోవడం చాలా ఈజీగా వచ్చేసేవి. నేర్చుకున్నది అవగాహన చేసుకోవాలి, మనం నేర్చుకున్నది వేరే వాళ్ళకి నేర్పించాలి, ఆ ఫిలాసఫీ అయిపోయింది. తర్వాత ఐటీలో వర్క్ చేసినా, ఏం చేసినా సరే, స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం, తర్వాత ఐటీలో ఉన్నా సరే, ఇంజనీరింగ్లో ఉన్నా పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడం. నేను పోలీస్ డిపార్ట్మెంట్స్కి సాఫ్ట్వేర్ రాసేదాన్ని. సో ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరూ చాలా వచ్చేవారు, కాప్స్. వాళ్ళకి ఏంటంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళకి టెక్నాలజీ ఎలా చెప్పడం, అలా అన్నిట్లలో ఏంటంటే ఒక మెంటార్ లాగా, కోచ్ లాగా నా లైఫ్ అండర్లైన్, ఏ పైన ఏం చేస్తున్నా సరే కింద బాటమ్ అది నడుస్తూనే ఉందన్నమాట. సో ఇంకా కోవిడ్ వచ్చిన తర్వాత
ఇలా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అవన్నీ చేసి వర్క్షాప్స్ చేయడం మొదలెట్టాను. ఇవన్నీ చేసి ఎవ్రీ వీకెండ్ టాక్స్ ఇచ్చేదాన్ని. చాలామంది రావడం మొదలెట్టారు, వర్క్షాప్స్ చేసేదాన్ని. చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. సో ఇంకా ఆగస్ట్ 2024లో క్విట్ చేసి ఐటీ వర్క్ ఫుల్ టైం దీనికి పెట్టేశాను అనమాట. సూపర్ అండి, అసలు మీ ప్రయాణం మామూలుగా వండర్ఫుల్. అంటే దాదాపు సాఫ్ట్వేర్లో 24 years కదా, చాలా హై లెవెల్లో చేసి మరీ వదులుకున్నారు. అంటే మంచి భూమిలో ఉన్నప్పుడు వదులుకున్నారా? అంటే అంత అవసరం ఏమొచ్చిందంటే? అవసరం ఏమొచ్చింది అంటే, నేను ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చాలా వాలంటీర్ చేసేదాన్ని స్కూల్లో మా పిల్లలకి అవన్నీ. కోవిడ్ వచ్చేసరికి వాళ్ళ క్లాసులన్నీ ఆగిపోయి అన్నీ ఆన్లైన్ అయిపోయాయి కదా, నా అవసరం పిల్లలకి అంత పట్టలేదు. ఆ టైం ఏం చేయాలి, ఆ టైం ఏం చేయాలి అన్నప్పుడు ఇవన్నీ చేశా, టాక్స్ అవన్నీ చేసేటప్పుడు నేను ఏం చేశానంటే, నాకు నా లైఫ్ మా పెద్ద అబ్బాయికి 21 years, నాకు ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ని ఎలా తగ్గించుకోవాలి అని అన్వేషణలో నేను చాలా తెలుసుకున్నా. హీలింగ్స్ మొడాలిటీస్ అన్నీ వెళ్ళాను, ఫిజికల్ థెరపీ, కైరోప్రాక్టర్ అవన్నీ చేశాను. సొల్యూషన్, నాకు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ వెతకాలి, నేను సాల్వ్ చేయాలి. ఆ పట్టుదలతోటి నేను చాలా ఫిలాసఫీ బుక్స్ చదివి, వేదాంతం చదివి, అన్ని కంట్రీస్ ఫిలాసఫీస్ చదివి అన్నీ చేశాను. అన్నీ చేసిన తర్వాత నాకు ఒక సీక్రెట్ ఫార్ములా లాగా కనిపించింది. ఇమోషన్స్ సాల్వ్ చేసుకోగలిగితే, ఇమోషనల్ అవేర్నెస్, నాకు ఏ ఇమోషన్ నడుస్తుంది ఇప్పుడు, బ్యాక్ పెయిన్ వచ్చింది కానీ నేను ఇమోషనల్లీ ఎలా ఫీల్ అవుతున్నా, నాకు భయంగా ఉందా, ఫ్రస్ట్రేషన్గా ఉందా, దుఃఖంగా ఉందా, ఏ ఇమోషనల్ అవేర్నెస్, అది తెలుసుకున్న తర్వాత ఆ ఇమోషన్ని నేను ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి. మన భగవద్గీతలో స్థితప్రజ్ఞత్వం అంటారు. స్థితప్రజ్ఞత్వం ఎందుకు అన్నారు, దాన్ని నేను ఎలా ఇంప్లిమెంట్ చేయగలను, ఈ కాన్సెప్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయగలను, ఇదంతా తెలుసుకున్న తర్వాత నావన్నీ ఏంటంటే, నా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ రివర్స్ చేసుకున్నాను నేను. మెడికల్లీ రివర్స్ అవనివి, మెడికల్ సపోర్ట్ నడుస్తున్న ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నవి నేను రివర్స్ చేసుకోవడం మొదలెట్టాను. అప్పుడు నాకు ఎట్లా అనిపించింది అంటే, ఇది నేను అందరికీ హెల్ప్ చేయాలి. బ్యాక్ పెయిన్ అన్నది కోట్ల మందికి ఉంటుంది, కానీ అందరికీ అంత సఫర్ అవ్వరు. ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అందరూ, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కంప్యూటర్ దగ్గర కూర్చునే చేస్తున్నారు, కానీ అందరికీ బ్యాక్ పెయిన్ ఉందా, లేదు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్స్రేలు అవి తీస్తే స్ట్రక్చర్లో ఏం ప్రాబ్లం లేదంటున్నారు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ప్రాబ్లము? స్ట్రెస్ వల్ల, సైకోసోమాటిక్ ఇల్నెస్ అంటే మానసిక ఆందోళన వల్ల. ఆ మానసిక ఆందోళన తగ్గిస్తే బ్యాక్ పెయిన్ రివర్స్ అయిపోతుంది. 20 ఏళ్ళు ఉన్న బ్యాక్ పెయిన్ రివర్స్ అయిపోతుంది. మరి అది హెల్ప్ చేయొచ్చు కదా అందరికీ. నేను ఐటీలో ఉన్నప్పుడు ఏంటంటే, ఐటీ చేసి పిల్లల్ని చూసుకుని కొంచెం సేపు 4-5 hours పెట్టేదాన్ని. ఇది సరిపోవట్లేదు, దీన్ని ఒక పెద్ద స్కేల్లో చెయ్యాలి అని మానేసి, అండ్ ముందర నుంచి ఏంటంటే, మా అమ్మ, మా తాతగారు, మా నాన్న వీళ్ళందరూ ఏంటంటే మినిమలిస్ట్ లివింగ్, ప్లస్ మెయిన్గా రంగరించిపోసింది ఏంటి అంటే, పరోపకారార్థం ఇదం శరీరం. మన శరీరాన్ని మనకి దేవుడు మనకి బర్త్ని ఇచ్చిందే ఉపకార, వేరే వాళ్ళకి ఉపకారం చేయడానికి. సో ఇది ఇక్కడ మనకు ఆపర్చునిటీ వస్తుంది. నేను పైలట్ లాగా ట్రై చేసి వాలంటీర్గా చేసినప్పుడే ఇంత చేసినప్పుడు, ఫుల్ టైమ్గా చేస్తే ఇంకా ఎంతమందికి చేయొచ్చు. మరి ఇప్పుడు ఈ కాలంలో అన్ని సర్టిఫికెట్లు అడుగుతారు, అలాంటి సర్టిఫికేషన్స్ ఏమైనా చేశారా? నేను ఇంటర్నేషనల్ కోచింగ్ ఫెడరేషన్ అక్రెడిటెడ్ సర్టిఫికేషన్ చేశాను, లైఫ్ కోచ్ లాగా. దాని తర్వాత ఏం చేశానంటే, చాలా ప్రోగ్రామ్స్లో నేను ముందర ఎలా అనుకున్నానంటే, నేను 40sలో ఉన్నాను. జనరల్లీ ఆడవాళ్ళు 40sకి వచ్చేసరికి టీనేజ్ పిల్లలు, అటు పేరెంట్స్, ఇన్లాస్ పెద్దవాళ్ళు అయిపోతారు, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్. కార్పొరేట్ విమెన్ ఉద్యోగం చేసే వాళ్ళకి వాళ్ళు జాబ్లో పైకి వెళ్తూ ఉంటారు, ఆ పొజిషన్, ఇవన్నిటితో ప్లస్ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏవో ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. వీటన్నిటితో ఆడవాళ్ళు చాలా కష్టపడిపోతున్నారు. నాకు అలాంటి వాళ్ళకి, నేను ఎలా తెలుసుకున్నానో అది షేర్ చేసి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకున్నా. నేను ఒక్కొక్కరిని లింక్డ్ఇన్లో చూసి వాళ్ళని పిలిచి వాళ్ళని ఇంటర్వ్యూలు చేశాను. ఇంటర్వ్యూలు చేస్తే అందరూ ఏమన్నారంటే, ఒక పెద్ద లిస్ట్ చెప్పారు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది అది, కానీ వాళ్ళకి హెల్ప్ ఎక్కడ కావాలి అంటే పిల్లలతో కావాలి. మిగతావన్నీ మేము ఫిగర్ అవుట్ చేసుకోగలం, మాకు పిల్లలతో కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. వాళ్ళు మాట వినట్లేదు, కేర్ చేయట్లేదు, డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటున్నారు, స్క్రీన్ని వదలట్లేదు, గేమ్స్, మోటివేషన్ ఉండట్లేదు, ఎఫర్ట్ పెట్టట్లేదు, లైఫ్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఇలా ఒక్కొక్కళ్ళు చెప్తుంటే, ఓకే మీకు పిల్లలతో హెల్ప్ కావాలి కదా, సో నేను పేరెంట్ కోచ్గా మారినప్పుడు విమెన్ ఓరియంటెడ్ కోచ్ కానీ మొదలెట్టాను. కానీ వాళ్ళందరూ చెప్పిన మెయిన్ థింగ్ ఏంటంటే, మాకు పిల్లలతో హెల్ప్ కావాలి అన్నది పేరెంటింగ్ కోచ్ అయ్యాను. పేరెంటింగ్ కోచ్ అయి చూస్తుంటే ఏమని తెలిసింది, నేను ముందర ఓన్లీ మదర్స్ ఆర్ ఫాదర్స్కి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళేంటి, మా పిల్లలకి ప్రాబ్లం.
చేసిన తర్వాత ఏమని తెలిసింది అంటే మా పిల్లలకి మీరు చెప్తారా, వాళ్ళ పేరెంట్స్ రావడానికి రెడీగా లేరు. అవును. మా అంటే పిల్లలకి రైట్ కోచింగ్ అనుకుంటారు కదా నేను పేరెంట్స్. రైట్, నేను కరెక్ట్ పేరెంట్ని, నాకన్నా గొప్ప పేరెంట్ ఇంకోళ్ళు లేరు. అంతా నా కొడుకులోనే ప్రాబ్లం. అవును. సో బై ద వే నేను చాలా మటుకు బాయ్ కొడుకు ఆ జెండర్ అదే ఎందుకు వాడతాను, ఎందుకంటే నాకు ఇద్దరు మగపిల్లలు. అచ్చా, కానీ sorry. దిస్ ఈస్ అప్లైస్ ఫర్ గర్ల్స్ ఆల్సో, సేమ్ థింగ్. రైట్. కానీ అప్పుడు మాట్లాడేటప్పుడు నేను ఏమనుకున్నాను, టీన్స్కి సరే నేను కామ్ కనెక్టెడ్ పేరెంట్ అని పెట్టా. ఓకే. పేరెంట్స్ వర్క్షాప్స్ అటెండ్ అవుతున్నారు, కానీ కోచింగ్ కావాల్సింది మా పిల్లలు కావాలంటున్నారు. సో కామ్ కనెక్టెడ్ టీన్ అని పెట్టాను. కానీ పిల్లలు మీరు వెళ్ళి మీ అబ్బాయికి నీకు ప్రాబ్లం ఉంది నా వాడి దగ్గరికి వెళ్ళంటే వస్తాడా? అస్సలు రాడు. రాడు. వాళ్ళ మాట వినండి, మీ మాట ఎక్కడ వింటారు వాళ్ళు? అందుకని నేనేం చేసి, సరే మా అబ్బాయి రావట్లేదండి కానీ వాడి కోచింగ్ కావాలి అంటే, సరే మీరు రండి ఫస్ట్, మీ ద్వారా మీ పిల్లాడికి హెల్ప్ చేస్తా ఓకే అని అలా వెళ్తున్నాను. అప్పుడు ఏమవుతుంది అంటే పేరెంట్ వస్తారు, పేరెంట్ వచ్చిన తర్వాత మీలో చాలా మార్పు వస్తుంది. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, అవును. నాన్న నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా, ఆ మాధురి ఆంటీ చాలా బాగా చెప్తున్నారు నాన్న, నువ్వు వెళ్తూనే ఉండు, నువ్వు మానకు అని చెప్పడం సలహా. అది. కొంతసేపు అయిన తర్వాత మీ ఆవిడ వచ్చి నువ్వేమో ఆవిడ దగ్గరికి వెళ్ళు అని మీరు మీ వైఫ్ని పంపిస్తారు. మీ వైఫ్ వస్తారు, మీ ఇద్దరిని చేంజెస్, మీలో చేంజెస్ చూసి మీ పిల్లల్ని అప్పుడు నువ్వు కూడా కలుస్తావా ఆంటీని అంటే కిడ్స్ ఆటోమేటిక్గా వస్తారు. కరెక్ట్. అలా ఫ్యామిలీ కోచ్ అయిపోయాను, పేరెంట్ కోచే కాకుండా మొత్తం ఫ్యామిలీ కోచ్ అయిపోయాను. సూపర్ సూపర్ మ్యామ్. సో ఇప్పుడు మళ్ళీ కాలేజీలు తెరుస్తున్నారు, సో మళ్ళీ స్టార్ట్ స్ట్రగుల్స్. ఇప్పటిదాకా ఎంజాయ్ చేశారు అందరూ. మీరు అమెరికాలో చూశారు, ఇండియాలో చూశారు పిల్లలు. సో వీళ్ళ మధ్యలో ఉండి ఈ మానసికంగా వీళ్ళ మధ్యలో ఉండే వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం యాక్చువల్లీ ఎక్కువ లేదు, నేను చాలా ఉంటుంది అనుకున్నా. నేను ఇండియా కదా, ఇండియాలో చాలా మంది జనాలు ఉన్నారు, అంత ప్రాబ్లం ఉండదు అనుకున్నా. కానీ ఇండియాలోనే అమెరికాలో ఇంకా ఎంబ్రేస్ చేస్తున్నారు కొంచెం మెంటల్ హెల్త్ ఇష్యూస్. అంటే అదొక టాబూ లాగా అయిపోయింది. ఆ మెంటల్ హెల్త్ అది భయపడిపోతున్నారు, దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్. కరెక్ట్. అసలు ఉందేమో చూసుకుంటారా? ఇప్పుడు మనము డయాబెటీస్ ఉందేమో కొన్ని సిమ్టమ్స్ ఇప్పుడు మీ చుట్టాలే చెప్పారనుకోండి, అది థైరాయిడ్ ప్రాబ్లం అనుకుంటా, థైరాయిడ్ చెక్ చేయించుకుంటే మీరు వెంటనే వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు. డాక్టర్ ఏమో థైరాయిడ్ మంది వేసుకుంటారు, వెంటనే వేసుకుంటారు. అదే మీ పిల్లాడికి ఏడిహెచ్డి ఉందేమో అని ఏడిహెచ్డి ఉన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ చెప్పారనుకోండి, వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఉంటారు, వాళ్ళ పిల్లలకి డాక్టర్ల దగ్గర తీసుకెళ్తున్నారు, వాళ్ళు చెప్పారనుకోండి చిచి మా పిల్లడికి ఏడిహెచ్డి ఏంటి, మీరు హర్ట్ అయిపోతారు. ఏంటి మా పిల్లడికి ఇంకా కోపాలు వచ్చేస్తాయి, రైట్? నా పిల్లలకి ఏం లేదు. నేను చూసానండి, ఆటిజం ఉన్న పేరెంట్స్ చెప్తేనే వాళ్ళు కోపడ్డారు, మా పిల్లడికి ఆటిజం ఏంటి అని. అంతే, వాళ్ళు అట్లా యాక్సెప్టెన్స్ లేదు. అవును. నాకు అనిపించింది ఏంటంటే, కానీ ఇప్పుడు మారుతున్నారు అందరూ. ఓకే. వాళ్ళు ఏంటంటే చాలా చివరిగా ప్రాబ్లం డిలే అయిపోయిన తర్వాత వస్తున్నారు నా దగ్గరికి. అది కూడా నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? బికాస్ ఐఎమ్ నాట్ ఎ థెరపిస్ట్. థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు బ్రాండ్ వేసేస్తారు, నాకు బ్రాండ్ వద్దు. సో నేనేంటంటే బ్రిడ్జ్ అనమాట. మీకు థెరపిస్ట్కి వెళ్ళాలి అనే డౌట్ఫుల్గా ఉంటే, నేను మెంటల్ హెల్త్ ఫస్ట్ ఎయిడర్స్ అని ట్రైనింగ్ తీసుకున్నా యూఎస్లో, నేషనల్ మెంటల్ హెల్త్ ఫస్ట్ ఎయిడర్ అని. అంటే ఏంటి అంటే, నాకు పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు పేరెంట్స్ పిల్లల గురించి చెప్పినప్పుడు అది మెంటల్ హెల్త్ ఇష్యూవా లేకపోతే నార్మల్ టీనేజ్ బిహేవియర్. ఇప్పుడు నార్మల్ టీనేజర్స్ రూమ్లోకి వెళ్ళిపోయి తలపేసేసుకుంటారు, నాకు ప్రైవసీ కావాలంటారు, నాకు ఇండిపెండెన్స్ కావాలంటారు, వాళ్ళు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలనుకుంటారు. ఇవన్నీ నార్మల్ బిహేవియర్స్, అదేం తప్పలేదు, టీనేజ్. కానీ వాళ్ళు అసలు ఎవరితో కలవకుండా సెక్లూడ్ అయిపోవడం, ఈటింగ్ డిసార్డర్స్, అతిగా తినేయడం లేకపోతే అస్సలు తినకపోవడం, ఈటింగ్ డిసార్డర్స్, ఇలాంటివి కొన్ని సైన్స్ ఉంటాయి. ఆ సైన్స్ వచ్చినప్పుడు అది మెంటల్ హెల్త్ ఇష్యూస్, అప్పుడు హెల్ప్ తీసుకోవాలి మీరు. పేరెంట్స్కి ఏంటంటే, ఇప్పుడు కొందరు చాలా మంది ఎలా అంటారంటే, మా పిల్లలు గంటలు గంటలు స్నానం చేస్తారు, గంటలు గంటలు స్నానం చేసి నాకు ఇష్టం కాదని చేయడం తప్పు కాదు. కానీ గంటలు గంటలు చేసేటప్పుడు మనం వస్తున్నావా, గంట అయింది, అరగంట అయింది, వస్తున్నావా అంటే నేను 5 నిమిషాలే కదా స్నానం చేశాను అలా అన్నప్పుడు మీరు కొంచెం ప్యాటర్న్స్ నోటీస్ చేయాలి. ఏడిహెచ్డి ఉన్న పిల్లలకి ఎగ్జిక్యూషన్ ఫంక్షనింగ్ ఉండదు, అంటే వాళ్ళకి టైం మేనేజ్మెంట్ తెలియదు. టైం మనకి మీకు గంట అయిందని తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు 5 నిమిషాలే అయింది అనుకుంటారు. నువ్వు గదిలోకి వెళ్ళి మనము 1 అవర్లో ఫ్లైట్కి వెళ్ళిపోవాలి అని చెప్తారు, నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు, లంచ్ తిని వెళ్ళాలి. వాళ్ళకి ఆ 1 అవర్ ఎప్పుడైపోతుందో వాళ్ళు ఒక పుస్తకం పట్టుకొని ఏదో చేస్తూ వాళ్ళకి కంప్లీట్లీ ది లూజ్ ట్రాక్ ఆఫ్ టైం. అలాంటి వాళ్ళకి ఏంటంటే తెలివి ప్రాబ్లం కాదు, చాలా తెలివైన పిల్లలు ఉంటారు, కానీ ఎగ్జిక్యూషన్ ఫంక్షనింగ్, ఆ టైం మేనేజ్మెంట్ వల్ల వాళ్ళు గ్రేడ్ సరిగ్గా రావు, హోంవర్క్ కంప్లీట్ చేయరు, ప్రొకాస్టినేషన్ లాస్ట్ మినిట్ వరకు వదిలేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఉంటారు వాడు చాలా లేజీ, ఎంత తెలివైన పిల్లాడో కానీ లేజీ, వాడికి వాల్యూ లేదు టైం అంటే అంటారు. దట్ ఈస్ నాట్ ట్రూ. అందుకనే నేను పేరెంట్స్కి ఎలా హెల్ప్ చేస్తానంటే, ఇలా చెప్పారనుకోండి మీరు వచ్చి, మా పిల్లాడు లేజీ అండి,
మేము ఇంత కష్టపడ్డాం, వాడు కష్టపడట్లేదు, లైఫ్ని గ్రాంటెడ్గా, ఇవన్నీ అన్నప్పుడు నేను ఫస్ట్ ఏమని అడుగుతానంటే నాకు కొన్ని క్లూజ్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయమని అడుగుతా. అది చెప్పినప్పుడు నేను వెంటనే చెప్తాను, మీరు ఒక్కసారి వాడిని సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించండి. నో అంటే ఏంది, హ్యాపీ కదా, అదేం లేదు అంటే హ్యాపీ, అప్పుడు నేను హెల్ప్ చేస్తాను. ఎస్ అన్నారు అనుకోండి, అయినా సరే వాళ్ళప్పుడు మందులు ఇస్తారు. మందులు అంటే ప్రాబ్లమే కాదు. చాలా మందికి మందులు అంటే భయం, అమ్మో మందులు పెట్టేస్తే లైఫ్ లాంగ్ వచ్చేస్తుంది అని. కాదు, మీకు డయాబెటీస్, థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కదా, ఇది కూడా హార్మోనల్, సెరోటోనిన్, డోపమిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి డిప్రెషన్, యాంగ్జైటీ, ఇవన్నీ. కొంచెం మందు ఇస్తే వాళ్ళకి అది బ్యాలెన్స్ అవుతుంది. కానీ బ్యాలెన్స్ అయితే సరిపోదు, మీకు దాని తర్వాత వాళ్ళకి కోచింగ్ కావాలి, ఎవరో ఒకళ్ళు మార్గదర్శకత్వం చూపించాలి. ఎందుకంటే వాళ్ళ మందు కూడా వేసుకోరు, వాళ్ళకి వేసుకున్నా సరే పేరెంట్స్ వచ్చేసరికి మీరు మందు వరకు వచ్చింది అంటే మీకు చాలా డిలే అయిపోయింది, మీరు ముందర నుంచి తెలుసుకోలేదు. అప్పుడు వాళ్ళల్లో ఏమైపోతుందంటే కాన్ఫిడెన్స్ పోతుంది, సెల్ఫ్ డౌట్ వచ్చేస్తుంది, షేమ్ వచ్చేస్తుంది, నేను నేను నార్మల్ కాదు. ఇంకా ఎంత ఏడిపిస్తున్నారండి ఇప్పుడు పిల్లలు స్కూల్లో, అది ఎవరితో చెప్పుకోలేరు, ఎవరితో చెప్పుకోలేరు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం మందు వేసుకుంటున్నావు, ఎందుకు వేసుకుంటున్నావు, ఆ బుల్లింగ్. ఒకవేళ పొరపాటులో క్లోజ్ ఫ్రెండ్స్తో చెప్పారనుకోండి, వార్త వెళ్ళిపోయింది అనుకోండి, ఏ చాటింగ్లోనో ఇన్స్టాగ్రామ్లో చెప్పేస్తారు. ఆ పిల్లలు పాపం సైబర్ బుల్లింగ్ ఎంత ఇంపాక్ట్ అవుతున్నారంటే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్, మనకి చిన్నప్పుడు వేరే ప్రాబ్లమ్స్, మన ప్రాబ్లమ్స్ వేరు, మనకి ఇవి తెలీదు. ఇప్పుడు పిల్లలు సైబర్ బుల్లింగ్, ఇమోషనల్ బుల్లింగ్, సోషల్ బుల్లింగ్, వాటితోటి ఎంత సఫర్ అవుతున్నారంటే వాటి వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్లు వచ్చేస్తున్నాయి. సో అదే అనమాట, మనము సైన్స్ అండ్ సిమ్టమ్స్ తెలుసుకోవాలి. నేను వచ్చినప్పుడు నా దగ్గరికి పేరెంట్స్కి చెప్తా, ఇలాంటి పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, మీరు ఎలా హెల్ప్ చేయాలి. కమ్యూనికేషన్ గ్యాపా మేడం? అంటే పేరెంట్స్ అంటారు కదా, మా పిల్లలు మా మాట వినట్లేదు, మేము అన్ని ఇస్తున్నాం అయినా వినట్లేదు అంటే, అది కమ్యూనికేషన్ గ్యాప్ అయినా? కమ్యూనికేషన్ గ్యాప్ అంటే జస్ట్ కమ్యూనికేషన్, జనరేషన్ గ్యాపా? రెండు. ఓకే. ఎందుకంటే మన జనరేషన్కి ఇలాంటి వాళ్ళతో, ఎందుకంటే మన పేరెంట్స్ మనతో ఇలా మాట్లాడలేదు, మనం పిల్లల్ని ఇక్కడ పెట్టేసుకున్నాం. మన పేరెంట్స్ రెస్పాన్స్ యాక్చువల్లీ వాళ్ళ పేరెంటింగ్ కరెక్ట్ చెప్పాలంటే. అండ్ నేను మళ్ళీ ఇవన్నీ ఏంటంటే యావరేజ్ పేరెంట్ గురించి చెప్తున్నా, మీరు ఎక్సెప్షన్స్ తీసుకుంటే అది వేరు, నేను అవి చెప్పట్లేదు. మన పెద్దలు మీ సంస్కృతంలో చెప్పి దండం దశగుణం భవేత్ అనేవాళ్ళు, అంతే. అలా అని మీరు ఇప్పుడు మాట్లాడితే 100 101 ఏదో ఉంటుంది, నెంబర్ కొట్టేస్తారు పిల్లలు, అంతే. ఎగ్జాక్ట్లీ, యుఎస్ లో 911. అదే 911. అయితే మనకి ఇక్కడ మన పేరెంట్స్లో వాళ్ళు చేసింది ఏంటంటే, మనని మరీ మైక్రో మేనేజ్ చేయకుండా, మనం దెబ్బలు తిన్నా పడినా పైకి వచ్చేటట్టు వాళ్ళు మనకి ప్లేస్ని ఇచ్చారు. మనం ఎలాగో ఫిగర్ అవుట్ అయ్యి వచ్చాం. కొందరు ఎక్స్ట్రీమ్గా వదిలేసారు, అది వేరే విషయం, అది కరెక్ట్ కాదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే హెలికాప్టర్ పేరెంటింగ్ చేసేస్తున్నాం. ఎప్పుడు వాళ్ళ నెత్తి మీదే ఉండి, నువ్వు హోంవర్క్ చేసావా, నువ్వు లంచ్ పెట్టుకున్నావా, నువ్వు వాటర్ బాటిల్ పెట్టుకున్నావా, వాళ్ళని లిటరల్లీ బుర్ర తినేస్తున్నాం. దాంతో ఏమవుతుందంటే వాళ్ళ ఓన్ బ్రెయిన్ డెవలప్ అవ్వట్లేదు, వాళ్ళని వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకునే బ్రెయిన్ డెవలప్ అవ్వట్లేదు, లైఫ్ స్కిల్స్ రావట్లేదు. తర్వాత మనమే చేసాం అలాగా, అన్ని అందించేసి పరుగులెత్తేసి, వాళ్ళు ఒకవేళ లంచ్ మర్చిపోతే స్కూల్కి వెళ్ళి లంచ్ ఇచ్చేసి ఓవర్ యాక్షన్లు చేసి, చాలా ఓవర్ యాక్షన్లు మొత్తం ఇలా చేసి, ఒకవేళ లంచ్ మర్చిపోయాడండి పిల్లాడు, మనం ఇవ్వలేదు. నేను మా పిల్లాడు స్కూల్లో వాళ్ళు సైకిల్ తొక్కుని, మా ఇద్దరు పిల్లలు సైకిల్ తొక్కుని వెళ్తారు స్కూల్కి, హిల్ మీద ఉంటాం, సో సైకిల్ మీద వెళ్తారు. మా ఆయన వాళ్ళు సైకిల్ తొక్కుని వెళ్ళాలి, లంచ్ ఒకరోజు మర్చిపోతే ఇవ్వడానికి వీల్లేదు అన్నాడు. నేను స్కూల్కి వెళ్ళి ఇచ్చేసి వస్తా అంటే ఏం చేస్తాడో చూద్దాం. మేమేంటి లైఫ్ లెసన్, మీకు అవదా అండి, మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే తిండి దొరకదు, మనం అనుకున్న 2 hours అనుకుంటే 5 hours అయిపోతుంది. అయ్యో నాకు ఫుడ్ లేకపోతే నేను ఇప్పుడు మాట అంటే ఐ విల్ కిల్ మై సెల్ఫ్ అంట, నేను చచ్చిపోతా, ఓ ఏసీ లేదా నేను చచ్చిపోతా. ఏంటి సీరియస్లీ? అది చచ్చిపోయే విషయం కాదు, కానీ వాళ్ళకి అదే ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోతున్నారు. నేను మా పిల్లాడిని ఇంటికి వచ్చాక నేనేమో లంచ్ తింటూ తెగ ఫీల్ అయిపోయాను, వాడు తినట్లేదు నేను తింటున్నాను అని. ఇమోషనల్ మెలోడ్రామా సినిమా థియేటర్, రాజేష్ అంత అవసరం లేదు. అయితే వాడిని వచ్చి ఏం చేశారా అంటే, రోమీర్ వాళ్ళ అమ్మ చాలా ఫుడ్ ఇస్తుంది, వాడంత తినడు, అందుకని అందరికీ పనిచేస్తాడు. నేను రోమీర్కి వెళ్ళి అరే నేను తెచ్చి, వాడి ఆన్సర్ ఏమి, ఐ బెగ్డ్ రోమీర్, I begged Romy to give. He gave me a muffin, a chips packet. I ate and I was fine. The muffin was big. నీకు లైఫ్ లెసన్ రాలేదు మొత్తానికి, ఆ రోమీర్ వల్ల నీకు రాలేదు. కానీ ఏంటంటే ఇలాంటివి చేసినప్పుడు
వాళ్ళని కొంచెం పడనివ్వాలి. అది నిజం అండి, నిజం. పడంటే వాళ్ళు ఇప్పుడు మనం చిన్నపిల్లాడు నడుస్తున్నాడు అనుకోండి, పడతాడు, లేస్తాడు. మీరు చూస్తే యాక్చువల్లీ పిల్లల్ని చూసారంటే వాళ్ళు పడిపోతే వాళ్ళకి దెబ్బ తగలదు, వాళ్ళు మన వైపు ఇలా చూస్తారు. చూసినప్పుడు అన్నాం అనుకోండి కథం. మన ఏడవడం మొదలెడతారు. మనం అలా గుడ్ గుడ్ లే 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 అన్నాం అనుకోండి, వాడికి అసలు ఏమనిపించదు, లేచేసి మళ్ళీ లేచి నడిచేస్తాడు. వెళ్ళిపోతాడు. అవును, మనం అది చేసాం మన పిల్లలకి చిన్నప్పుడు, మనకు అది వచ్చు అది చేయడం. అవును. అలా చేయకుండా ఉంటే వాళ్ళు ఎప్పుడు నడుస్తారు, మజిల్స్ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతాయి. అంతే కదా. సేమ్ థింగ్ మనం పెద్దాళ్ళు అయ్యాక, టీనేజర్స్ వచ్చాక పిల్లల్ని ఫెయిల్ అవ్వనివ్వట్లేదు. వాళ్ళు ఇలా పడతారు అనే ముందర పట్టేసుకుంటారు. పట్టేస్తున్నాం. అవును. వాళ్ళకి దెబ్బ ఎక్కడ తగులుతుంది, ఎలా లేస్తారు, అది మొన్న మా పాప మా వాళ్ళ మదర్తో అంటుంది, నన్ను ఎందుకు ఇంకా బేబీ సిట్టింగ్ చేస్తున్నారు మీరు అంటుంది. కరెక్టే, అమ్మాయి అన్నది తప్పు కాదు, అవునా? కరెక్టే. మరి ఆడపిల్ల కదా, కేర్ తీసుకోవాలి కదా అనేది ఒక ఫీలింగ్. కేర్ తీసుకోవచ్చు, కానీ వాళ్ళని సెల్ఫ్ రిలయంట్గా కూడా తయారు చేయాలి. ఓకే. మీరు అతిగా కేర్ తీసుకుంటే రేపు మీరు లేనప్పుడు ఆ పిల్ల సంగతి ఏమవుతుంది? కరెక్ట్. చాలా మంది పేరెంట్స్ ఏమంటారంటే, పేరెంట్స్ని ఇప్పుడు జనరేషన్లో, మీరే నన్ను పాడు చేశారు, అవును, మీరు నాకు ఇండిపెండెన్స్ ఇవ్వలేదు, మీరు నన్ను లైఫ్ లెసన్స్ టీచ్ చేయలేదు, అంతా మీరే చేశారంట. పాపం పేరెంట్స్. కానీ ఏంటంటే ఇప్పుడు మిస్సింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే, అకాడమిక్స్కి చాలా ఫోకస్ ఇస్తున్నారు, ఓకే. దాంతో పాటు లైఫ్ లెసన్స్, మెయిన్గా ఇమోషన్స్ని రెగ్యులేట్ చేసుకోవడం. బాటమ్ లైన్ అన్నిటికీ ఏంటంటే, నీకు ఒక పర్టికులర్ ఎమోషన్ వచ్చింది, కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది, బ్రేకప్ అవుతున్న రిలేషన్షిప్స్, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక ఇమోషనల్ అవేర్నెస్ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాను అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే ఇమోషనల్ రెగ్యులేషన్. ఆ ఇమోషన్ నుంచి నేను బయట ఎలా పడాలి, టూల్స్ ఉంటాయి, చిన్న చిన్న టూల్స్, 30 సెకండ్స్ 60 సెకండ్స్ బయట ఎలా పడాలి, అది ఇంప్లిమెంట్ చేస్తూ పోతూ ఉంటే ఇమోషనల్ రెసిలియన్స్ వస్తుంది, అంటే గట్టితనం వస్తుంది. మీరు ఇప్పుడు మల్టిప్లికేషన్ టేబుల్స్ ఉన్నాయనుకోండి, నేను 2 times 2 4 అని చెప్పాను, 2 times 8 అని చెప్పాను, మీరు అది మననం చేస్తే కానీ మీకు మెమరైజ్ రాదు. అంతే కదా. అలాగే ఇమోషన్స్లో కూడా మెమరైజ్ చేయాలి, అప్పుడు అది అలవాటు అయిపోవాలి. అప్పుడు మీరు ఏ దుఃఖంలో ఉన్నా సరే మీరు గుర్తు తెచ్చుకోక్కర్లేదు, ఆటోమేటిక్గా మీకు అది మజిల్ మెమరీ అయిపోతుంది. అది వచ్చింది మన పిల్లలకి, అది ఇవ్వాల్సిన ఆస్తి. అది మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా కరిగిపోతాయి, అది ఇవ్వాల్సిన ఆస్తి. మ్యామ్, మరి మనం అంటే పేరెంటింగ్లో పెద్ద మిస్టేక్ ఏం జరుగుతుందంటే, లైఫ్ స్కిల్స్ మిస్ అవుతున్నాం మనం. అంటే పిల్లలకి లైఫ్ స్కిల్స్ ఇవ్వట్లా, అంటే అవసరం లేదేమో అనుకుంటున్నారా, లేదంటే వీళ్ళకి టైం లేదా? అసలు లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి మ్యామ్? అసలు లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు చాలామంది అంటారు ఎన్ని కోట్లున్నా వాళ్ళకి మనీ హెల్ప్ చేయలేదు అని. మొన్ననే మా ఫ్రెండ్ చెప్పింది, ఆవిడకి మా చుట్టాల ఆవిడ మొన్న వచ్చారు ఇంటికి, ఆవిడకి 35 years అప్పుడే షీ బికేమ్ వెరీ సక్సెస్ఫుల్, 100 కోట్ల ఆస్తి వచ్చిందిట 35 yearsకి. ఒక ఆవిడకి ఎంత గ్రేట్ అంటే, ఆవిడ ఎంత చూసుంటారు లైఫ్లో. మరి 35 yearsకి ఆవిడకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది, ఎన్ని మందులు, చాలా సివియర్గా వచ్చేసింది. ఇంకా ఆవిడకి మనీకి అన్ని డాక్టర్లు వెళ్ళింది, అన్నీ చేసింది. షీ 60 రైట్ నౌ, 35 నుంచి 60 వరకు నరకం అనుభవిస్తాం. ఇప్పుడు మనకి బుద్ధిజంలో చెప్తారు పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, ఇలాంటి ఆవిడ చేతుల్లో లేదు ఇది. పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, కానీ సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. సఫరింగ్ ఆప్షనల్ ఎప్పుడవుతుంది? మనకి ఇమోషనల్ రెసిలియన్స్ వచ్చినప్పుడు అది మనం బాధపడుతూనే బతకక్కర్లేదు, లైఫ్లో ఒక మీనింగ్ తెచ్చుకుని బతకచ్చు. అది పిల్లలకి మనకి ఏమవుతుందంటే, మనం పిల్లలకి బాగా అకాడమిక్స్ అని ఎందుకు పెడతాము? మంచిగా చదువుకుంటే మంచి కాలేజ్కి వెళ్తాం, మంచి కాలేజ్కి వెళ్తే మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే నీకు డబ్బులు ఎక్కువ వస్తాయి, డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చాయి అంటే ఏంటి? క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో మనీ ఒక్కటే కాదు, మన మానసిక హెల్త్ కూడా ఇంపార్టెంట్. మానసిక హెల్త్ ఇంపార్టెంట్ అంటే అది స్కిల్స్ మనం చిన్నప్పటి నుంచి నేర్పించకుండా, మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు, యాంగ్జైటీ డిప్రెషన్ వచ్చేసినప్పుడు అప్పుడు వెళ్ళి నేను చేస్తాను అంటే అది భావ్యం కాదు కదా. కాలేజీలు, స్కూళ్ళు, ఫ్యాక్టరీలు కదా మేడం, డైరెక్ట్ అలా పడేస్తే టక మంచి ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ఐఐఎంలు ఇట్లాంటి వాటిలోకి వెళ్ళి అదే గొప్ప అనుకుంటున్నాం మనం. అదే గొప్ప మేము యాక్చువల్గా, అది యాక్చువల్లీ గొప్ప. ఎందుకంటే మీకు ఊరికేనే రాదు, మీరు ఐఐఎంలో ఒకటికి రావాలి, ఐఐటీలో రావాలి అంటే చాలా కష్టపడాలి. ఆ కష్టంలో ఒక రకమైన డిటర్మినేషన్, డిసిప్లిన్ వస్తున్నాయి. కానీ రిజెక్షన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎవరినైనా పట్టుకోండి, ఇక్కడ మీ లైఫ్లో ఫెయిల్యూర్ లేకుండా ఉందా? ఎక్కడైనా ఆన్సర్ నో అని చెప్తారా? రిజెక్షన్ లేకుండా ఉందా? మీరు చాలా గ్రేట్ అయి ఉండొచ్చు, మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరా? రిజెక్షన్ ఎలా హ్యాండిల్ చేస్తాం, ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? పిల్లలు ఇప్పుడు ఎంత అన్ఫార్చునేట్ అంటే, అకాడమిక్ స్ట్రెస్ తోటి, నేను యూఎస్లోనే అనుకున్నా,
ఫలానా కాలేజ్లో రాకపోతే, డ్రీమ్ కాలేజ్ నేను ఇక్కడ స్టాన్ఫర్డ్లో చదవాలి, బర్క్లీలో చదవాలి, హార్వర్డ్లో చదవాలి, రాకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. నేను ఒకళ్ళతో మాట్లాడుతుంటే యూఎస్లో ఇట్లా ఉంది అంటే, ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది, ఐటీలో అంత కష్టపడి ప్రాణం పెట్టి చదివిన వాళ్ళు ఐటీలో రాలేదని. పేరెంట్స్ ఇద్దరు, ఒక మదర్ బిట్స్ పిలానీలో చదివింది, ఫాదర్ ఐటీలో చదివారు. ఇద్దరు ఏం చెప్పారు, నాన్న యూ కెన్ స్టడీ ఎనీవేర్, ఓకే నువ్వు ఎక్కడ చదివినా ఇట్ డజంట్ మ్యాటర్, నువ్వు పెద్దయ్యాక నీకు లైఫ్లో నీకు టాలెంట్ ఉంటే ఎప్పుడైనా బయటకు వస్తుంది, అలా చెప్పే పెంచారు. పేరెంట్స్ ఇద్దరు అసలు ప్రెషర్ పెట్టలేదు. అయినా సరే ఆ పిల్లాడికి రాకపోతే మా నాన్న వాళ్ళ పరువు ఏమవుతుంది, వాళ్ళు చదివి నన్ను ఈ మాత్రం కూడా చేయలేకపోయారని. అది కాదండి. అంటే ఐఐటీలో డాక్టర్ పిల్లాడు డాక్టర్ అవ్వాలా? ఎందుకు అవ్వాలండి? కార్డియాలజిస్ట్, పెద్ద ఫేమస్ మీరు చూడండి, చాలా మంది ఫేమస్ వాళ్ళు వాళ్ళ పిల్లలు అంత ఈక్వల్గా అవ్వకపోవచ్చు. అంటే వాళ్ళ పేరెంట్స్ ఫెయిల్యూర్ కాదు, అది పిల్లల ఫెయిల్యూర్ కూడా కాదు, పరిస్థితులు. అండ్ మన కర్మ ఎలా ఉంటే ఎవరి ఎగ్జాక్ట్లీ వాడి శక్తి అండి. అంతే. నేను అదే చెప్తాను మా చాలా మందికి పేరెంట్స్కి ఇట్లా అంటే నేను చిన్న చిన్న కౌన్సిలింగ్ ఇస్తాను, మీలా కాదు ఊరికే అదే బాత్రూమ్ సింగర్ లాగా నేను ఇలా అంటే నేను చెప్తాను, పిల్లలు ఒకడు ఏనుగు ఉంటాడు, ఒకడు గుర్రం ఉంటాడు, ఒకడు కుందేలు ఉంటాడు, ఒకడు తాబేలు ఉంటాడు. పిల్లలు అంటే మనస్తత్వాలు, వాళ్ళ శక్తి. సో మీరు అందరినీ కలిపి ఒకటే ఎగ్జామ్ పెడుతున్నారు, పరుగు పందెం పెడుతున్నారు, ఏనుగు ఎలా పాస్ అవుతుంది? అవదు. మీరు అది గమనించాలి. మీ పిల్లాడు ఏనుగా, కుందేలా, తాబేలా, గుర్రమా, అది గమనించి వానికి తగ్గట్టుగా మీరు మానసికంగా సిద్ధం చేయాలి. కానీ చూసావా, రోహిత్కు 99 వచ్చాయి, రాహుల్కు 98 వచ్చాయి, నువ్వు ఉన్నావు అంటే కథం, ఆ క్షణం వాడు అవుట్. అది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే నేను మోటివేట్ చేస్తున్నా అనుకుంటున్నారు, అది మోటివేషన్ అవ్వట్లేదు, ప్రెషర్ అవుతుంది. మోటివేట్ చేస్తారు, కొందరికి మోటివేట్ అవుతుంది, అందరికీ అవ్వదు కదండి. మీరు అన్నట్టు అది చాలా కరెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఒకసారి దీంట్లో చూశాను, ఎలిఫెంట్ని నీళ్ళ దగ్గర పెట్టి, ఫిష్ ఏమో నీళ్ళలో ఉంటుంది. నెక్స్ట్ హర్డల్ ఏంటి అంటే నువ్వు ఫిష్ లాగా ఈదగలగాలి, అప్పుడంటే నేను ఇంకా మంకీ లాగా పైకి ఎక్కగలగాలి, నేను అవి చేయలేను కానీ నేను ఆ చెట్టును విరిచేస్తాను అంటుంది. అలాగా ఎవరి స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ ఎవరి వీక్నెసెస్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఇమోషనల్లీ మా పిల్లాడు ఇమోషనల్లీ వీక్ అండి, పెద్దాడిలా కాదు, రెండో వాడు ఫుల్ ఇమోషనల్లీ వీక్ అంటారు. పిల్లల దగ్గరే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ ముందే వేరే వాళ్ళకి చెప్పి మరీ పరుగు తీస్తుంటారు, అందరికీ చెప్తూ ఉంటారు, మా పెద్దాడు ఇట్లా కాదు, నేను చేస్తాను, ఇట్స్ నాట్ అంటే అది మన సహజం. కానీ మనం తొందరగా అది పట్టుకుని క్యాచ్ యువర్ సెల్ఫ్, పాజ్, ఒక్క చిన్న 2-3 సెకండ్స్ పాజ్ చేసామంటే మనం ఏం మాట్లాడుతున్నాము, ఇది అవసరమా, ఇది పిల్లల్ని ఎలా ఇంపాక్ట్ అవుతుంది, అది చెయ్యొచ్చు. సో నేను అట్లా చిన్న చిన్న టూల్స్ ఇస్తాను అనమాట పేరెంట్స్కి, పెద్దవి ఎందుకంటే ఇప్పుడు అందరూ బిజీ. నేను కూర్చోపెట్టి ఒక పెద్ద ఫ్రేమ్ వర్క్ ఇచ్చేసి మీరు ఇన్ని 7 స్టెప్ ప్రోగ్రామ్ అండి అంటే లైట్ తీసుకో అంటారు. విజయానికి 5 మెట్లు అంటే కష్టం అంటారు. సో నేను ఏం చెప్తానంటే చిన్న చిన్నవి చెప్తాను, చిన్న చిన్నవి చెప్పి అది నేను ఒక 7 days ఇస్తాను. వాళ్ళ కోచింగ్కి వస్తే 7 daysలో ఒక ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఇస్తాను. Day 1 ఇది చేయి, Day 2 ఇది చేయి, చేయడానికి 10 seconds పడుతుంది, 1 minute పడుతుంది. చేసిన తర్వాత 1 week తర్వాత రా, ఓకే నువ్వు కావాలంటే మధ్యలో వాట్సాప్లో నాకు చెప్పు, 1 week తర్వాత రా. ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే స్క్రీన్ టైం మొన్న వర్క్షాప్ చేశాను, చాలా మంది స్క్రీన్ టైం వర్క్షాప్ చేస్తే అన్నారు ఏజ్ గ్రూప్ ఎక్కడ 6 years 5 years నుంచి 24 years ఏజ్ గ్రూప్ వరకు అందరికీ పేరెంట్స్కి స్క్రీన్ టైం ప్రాబ్లమే. వాళ్ళు వచ్చినప్పుడు ఒక 10-year-old పేరెంట్ చెప్పింది, మా పిల్లాడు 3-4 గంటలు టీవీ చూస్తాడు, వాళ్ళ నాన్న వర్క్ మీద ట్రావెల్ చేస్తారు, ఈవిడ ఒక్కరితే ఉంటుంది చులకన తల్లంటే. 4-5 hours స్కూల్ నుంచి వస్తాడు, ఇంకా టీవీ. క్లాసులకి తీసుకెళ్తాను అంటే రాడు, టీవీ నెక్స్ట్ ఎపిసోడ్. అయితే నేను మా పిల్లలు చూసేవన్నీ చూస్తా, అంటే అట్లీస్ట్ ఐడియా ఉంటుంది నాకు వాళ్ళు ఏం చూస్తాను. నేను 1 Piece చూస్తున్నాను అంటే 1 Piece అంటే వాళ్ళ మా పిల్లాడితో మాట్లాడతారా అని, నువ్వేం చూస్తావు, 1 Piece చూస్తావంటే యా ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, జాపనీస్ యానిమే బాగుంది, నాకు ఆ జాపనీస్ యానిమే గురించి తెలుసు, మా పిల్లాడు చూశాడు, 1000 పైన ఎపిసోడ్లు. అండ్ అది ఎలా ఉంటుందంటే అన్నీ మనకి ఇప్పుడు క్లిఫ్ హ్యాంగర్లో ఆ చివరి లాస్ట్ సీన్, అయ్యో ఏమవుతుంది ఇప్పుడు, నెక్స్ట్ ఎపిసోడ్ రాగానే మీరు ఏం చేయకుండా ఆటోమేటిక్గా నెట్ఫ్లిక్స్లో నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళిపోతుంది. అది ఎడిక్ట్, వాళ్ళు తయారు చేయడం కూడా అలాగే తయారు చేస్తున్నారు. నేను చెప్పాను ఓకే, వాళ్ళ అమ్మతో చెప్పాను, మా పిల్లాడిని అడిగాను, వాళ్ళ అమ్మకి అసలు ఐడియా లేదు పిల్లాడు ఏం చూస్తున్నాడు ఎంతసేపు. నేను అడిగాను ఎంత 19 minutes ఆ షో అంటే, నేను ఇంట్రో అండ్ అవుట్రో క్రెడిట్స్ చూడకుండా ఉంటే 18 minutes అన్నాడు. చిన్నపిల్లలు అమాయకులు అండి, 18 minutes ఈచ్ షో అన్నాడు. 18 minutes కదా, వాళ్ళ అమ్మతో చెప్పాను మీరు వాడికి రెస్ట్రిక్షన్ పెట్టండి, ఒక్కసారి ఒక్క సిట్టింగ్లో ఒకే ఎపిసోడ్ చూడాలి, అండ్ యూ హ్యావ్ టు ఎర్న్ ద ఎపిసోడ్. ఎలా ఎర్న్ చేసుకోవాలి, అంత టైం హోంవర్క్ చేయి,
వాడికి మ్యూజిక్లో పెట్టామండి, ప్రాక్టీస్ చేయట్లేదు. అంత టైం ప్రాక్టీస్ చేయి, ఒక ఎపిసోడ్ వస్తుంది. హోంవర్క్ 20 minutes చేయి, ఒక దాటి చూసుకో. అలా చెప్పేసరికి 1 weekలో అండి ఆవిడొచ్చి వాడు 20 minutes చూస్తున్నాడండి టీవీ అని చెప్పింది. మీరు 4-5 hours 20 minutesకి కట్ అయిపోయింది. అండ్ వాడి ఇంట్రెస్ట్ వచ్చి, అమ్మా కెన్ ఐ ప్రాక్టీస్ పియానో రైట్ నౌ, ఐ వాంట్ టు వాచ్ 1 more episode ప్లీజ్. ముందరేమో తిట్టేసి, నో ఐ నాట్ గివ్ మై రిమోట్, ఐ డూ దిస్, అలా టాంట్రమ్స్ త్రో చేసేవాడు. హీస్ ఎర్నింగ్ ఇట్. నేను చెప్పాను, ఇప్పుడు మీరు మెల్లమెల్లగా గార్బేజ్ బయట పెట్టమని చెప్పండి, డిష్ వాషర్ ఎంటీ చేయమని చెప్పండి అని. అట్లా అనమాట. రైట్ మ్యామ్. ఇంకొకటి, పిల్లల్లో ఇంట్రావర్ట్స్ ఉంటారు, కొంత యాంగ్జైటీ ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి మేడం. ఇవన్నీ అంటే అందరూ ఏమంటారంటే మా పిల్లాడు మూడీ అండి, మా పిల్లాడు సరిగ్గా, వీళ్ళలో ఉండే డిజార్డర్ని ఎలా కనిపెట్టాలి మేడం? ఇంట్రోవర్ట్ అంటే అది డిసార్డర్ కాదు. యాక్చువల్లీ మా పెద్ద అబ్బాయి చాలా సోషల్లీ చాలా యాక్టివ్ వాడు. మా రెండో వాడు ఎవరైనా వస్తే వెనకాలకి వెళ్ళిపోయాడు, మాట్లాడేవాడు కదా ఎవరితోటి. మేము వాడు ఇంట్రోవర్ట్ అనుకునేవాళ్ళం. యాక్చువల్లీ హీఈస్ నాట్ అన్ ఇంట్రోవర్ట్. వాడికి నచ్చిన వాళ్ళతోటి శుభ్రంగా మాట్లాడతాడు. అది వాడి చాయిస్. కావాలని వాడు, నేను ఇక్కడ నాకు వీళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు, నేను మాట్లాడు. అప్పుడు మనం ఏం చూడాలి అంటే, పిల్లాడు నిజంగా ఇంట్రోవర్టా, లేకపోతే వాడు కావాల్సుకుని కొన్ని చోట్ల నచ్చక, ఇప్పుడు మనము ఉన్నామంటే మన టాపిక్ నచ్చిన వాళ్ళు ఎవరన్నా నాకు ఇప్పుడు నేను స్పోర్ట్స్ ఎక్కువ చూడను, స్పోర్ట్స్ గురించి ఎవరన్నా మాట్లాడుతుంటే నేను అస్సలు మాట్లాడను. మీరు ఎపిసోడ్ చూసిన తర్వాత ఈవిడ మాట్లాడకపోవడం ఏంటి అంటారు. అది మనం పిల్లల్లో అది కనుక్కోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మెంటల్ హెల్త్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అని ఉంటాయి. వాళ్ళు మామూలుగా టీనేజ్ ఉన్నారు, తలుపులు వేసేసుకుని మాట్లాడకపోవడం, ఫ్రెండ్స్, దీస్ ఆర్ ఆల్ ఓకే. కానీ వాళ్ళు కంటిన్యూస్గా మూడీగా ఉంటున్నారా, మాట అంటే ఏడ్చేస్తున్నారా, వాళ్ళు గదిలోకి వెళ్ళిపోయి బయటికి రావట్లేదా. ఎందుకంటే సాధారణంగా పిల్లలు వేరే పిల్లలతో ఆడుకోవాలనుకుంటారు, ఎవరైనా వస్తే ఆడుకోవాలి, లేకపోతే టీవీ చూడాలి. నార్మల్గా ఉంటే పర్వాలేదు. మరీ ఎక్స్ట్రీమ్గా చేసేసిన, ఎక్స్ట్రీమ్గా బయట వాళ్ళతో వెళ్ళిపోయి దే ఆర్ అవాయిడింగ్ సంథింగ్. ఎక్స్ట్రీమ్గా ఫ్రెండ్స్ తోటే ఉండి ఎక్స్ట్రీమ్గా టీవీసే చూసి ఇవన్నీ చేస్తున్నారంటే దే ఆర్ అవాయిడింగ్ సంథింగ్. అది కాకుండా మరీ లోపల షెల్లోకి వెళ్ళిపోయారు అంటే దే ఆర్ అవాయిడింగ్ సంథింగ్. ఆ ఎక్స్ట్రీమ్స్ ఉన్నప్పుడు పట్టుకుని కూర్చుని ఏమవుతుంది వాళ్ళ వరల్డ్లోకి మనం వెళ్ళాలి. వాళ్ళని నువ్వు ఇలా ఎందుకున్నావు, నువ్వు అన్నలా ఎందుకు లేవు, చెల్లెల్లా ఎందుకు లేవు, అలా చేయకుండా ఏమవుతుంది ఇప్పుడు మనం ఫస్ట్ పిల్లలతో కనెక్ట్ పిల్లలకి ఏదైనా పేరెంట్స్కి చాలా బాధగా ఉంటుందండి. మనము కామ్ అవ్వాలి ఫస్ట్. మనం పేరెంట్స్ కామ్ అవ్వడం నేర్చుకోవాలి. మనం కామ్ అయినప్పుడు దెన్ కనెక్షన్ హ్యాపెన్స్. పిల్లల దగ్గర కూర్చుని మనకు ఆ పేషెన్స్ వస్తుంది. అండ్ ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరి పిల్లలకి వాళ్ళు ఒక విధంగా. ఇప్పుడు మీ పిల్లాడికి ఏమి ఇష్టమో మీకు తెలుసు. మీ పిల్లాడికి కుకీస్ అంటే ఇష్టం అనుకోండి, కుకీస్ తెచ్చిపెట్టి అరే రారా కుకీస్ తిందాం, అలా తింటూ ఉంటే మాట్లాడుతుంటే, అండ్ వాళ్ళు మాట్లాడట్లేదు అనుకోండి, వాళ్ళు అలా ఉన్నాడు కాబట్టి మనం ఏదో ఒక ఎగ్జాంపుల్ మన వర్క్లోనో మన ఏదో తీసుకుని, నీకు తెలుసా మా వర్క్లో ఈరోజు ఒక అతను వచ్చాడు, వాళ్ళ అబ్బాయికి ఇలా అవుతుంది అని చెప్పాడు, కానీ నాకు అర్థం కాలేదు ఎందుకు అలా అవుతుందో. అలా మీరు చెప్పారనుకోండి, అప్పుడు ఆ పిల్లాడు ఏమంటాడు, ఐ థింక్ వాడికి ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చి ఉంటాయని చెప్తాడు. అలా ఓపెన్ అప్ అవుతారు. మీరు డైరెక్ట్లీ వాళ్ళని అటాక్ చేయకుండా ఏదో ఇలా ఒక స్టోరీ క్రియేట్ చేసి, అది నాకు అర్థం కావట్లేదు, నేను చెప్పాను ఏముంది అన్నీ నువ్వు అన్నీ ఇస్తున్నావు వాడికి, ఇంకేం ప్రాబ్లం అవుతుంది అని చెప్పాను అంటే, నాన్న అంత ఈజీ కాదు నాన్న, అలా ఓపెన్ అవుతాడు. అప్పుడు ఓపెన్ అయినప్పుడు అవునా ఎందుకు కాదు, వాళ్ళు అప్పుడు ఏం చెప్తారు, వాళ్ళ గురించి చెప్పకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్తారు, మీకు వాళ్ళ వరల్డ్ ఏంటో అర్థం అవుతుంది. కొందరిలో యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటాయి కదా, అవి ఎట్లా కనిపెట్టాలి? యాంగ్జైటీ డిసార్డర్ ఏంటంటే, ఫస్ట్ నార్మల్గా పరీక్షలు ఉంటే, చాలా మంది పిల్లలకి పరీక్షలు ఉంటే టెన్షన్ వస్తుంది, కొంచెం యాంగ్జియస్ రావడం పర్వాలేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంటే కొంచెం మధ్యలో ఇట్లా గాభరాయడం, దట్ ఈస్ ఆల్ నార్మల్. కానీ వాళ్ళు మరీ వచ్చేసి కొందరికి జ్వరాలు వచ్చేస్తాయి పిల్లలకి. నాకు యాక్చువల్లీ ఒక స్టూడెంట్ వచ్చి ఏమన్నారంటే, వాళ్ళ మదర్ వచ్చింది, మా పిల్ల చాలా స్మార్ట్, పరీక్షలు వచ్చేసరికి ముందర రోజు అసలు ఎక్సెసివ్గా చదివేస్తుంది 1 week. పరీక్ష వచ్చిన ముందర రోజు ఆ పిల్లకి ఎప్పుడు సిక్ అయిపోతుంది. పరీక్షకి వెళ్ళి నాకు బ్లాంక్ అయిపోయింది మైండ్ అంటుంది, గ్రేడ్ తక్కువ వస్తుంది, ఇది సైకిల్ అయిపోయింది మాకు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది నాకు తెలిసి ప్రతి పిల్లలకి ఇదే సమస్య. అయితే నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను అన్నాను, సరే మీరు ఆ అమ్మాయిని నా దగ్గరికి రమ్మనండి, నేను మాట్లాడతా. ఇంకోటి తెలుసా, ఆ అమ్మాయికి నాకు పేరెంట్స్ ఇద్దరు, ఇంకో పేరెంట్ ఇలా యాంగ్జైటీ వచ్చినప్పుడు ఏంటి అంటే, వాళ్ళకి యాంగ్జైటీ నుంచి బయటికి ఎలా రావాలో హెల్ప్ చేసామనుకోండి, చిన్న చిన్న టూల్స్ ఉంటాయి, ఎక్కువ కాదు, ఎక్కువ ఉపోద్ఘాతాలు ప్రాసెస్లు కాదు, 4 steps. నేను ఆ స్టూడెంట్కి ఫస్ట్ వీక్ వచ్చింది నా దగ్గరికి,
నేను అప్పుడు ఏం చెప్పానంటే యాక్చువల్లీ మాకు మేలో ఫైనల్స్, మ్మ్. ఏప్రిల్ లాస్ట్ వీక్లో వచ్చింది. ఓకే. ఆమె టెరిఫైడ్ అనమాట, నాకు ఎప్పుడు ఇలా అవుతుంది, ఈ పరీక్షలు కూడా నేను పాడు చేసేస్తాను, నాకు గ్రేడ్స్ తక్కువ వస్తాయి. మ్మ్. అండ్ పిల్లల్లో ఎక్స్ట్రీమ్గా మాట్లాడేస్తారు కదా, నేను ఫెయిల్ అయిపోతా అంటారు. మ్మ్. నీకు 90s నుంచి 80s వచ్చిందంటే ఫెయిల్యూరే, అది తక్కువ కాదు ఫెయిల్యూర్. నేను ఫెయిల్ అయిపోతా అంటే ఐ గాట్ ఎ బి ఆంటీ, బి గ్రేడ్ వచ్చింది, ఇంకంతే, నెక్స్ట్ సిడి వచ్చేస్తుంది, నేను ఫెయిల్ అయిపోతా. అలా ఆ పిల్ల అనేసుకుంటాను, ఎక్స్ట్రీమ్స్లో ఆలోచించేస్తారు. నేను అప్పుడు ఆమెకి 4 steps ప్రాసెస్ చెప్పాను. మ్మ్. ఏంటి అంటే, వాట్ ఆర్ యూ వరీడ్ అబౌట్? స్టెప్ 1, వాట్ ఆర్ యూ వరీడ్ అబౌట్? దట్ ఐ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఇన్ ద టెస్ట్. నాకు అవుతుంది ప్రతిసారి, నాకు జ్వరం వచ్చేస్తుంది, నెక్స్ట్ డే నేను మర్చిపోతాను. అవును. ఓకే. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్? నీ కంట్రోల్లో ఏముంది మ్మ్. అంటే ఐ కెన్ స్టడీ అంది. నీ బాధ్యత ఏంటి? చదవడం. యూ కెన్ స్టడీ, అది నీ కంట్రోల్లో ఉంది. అవును. వాట్ ఎల్స్ కెన్ యూ డూ? స్లీప్ ఎర్లీ, కొంచెం రిలాక్స్డ్గా అవుతుంది, స్లీప్ ఎర్లీ, ఈట్ వెల్. ఈ పిల్ల నేను ఏమని తెలుసుకున్నాను మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మతోటి, ఈమెకి టెన్షన్ వచ్చేసి ఎగ్జామ్స్ వచ్చే ముందర తినడం మానేస్తుంది, మ్మ్. ఎప్పుడు తినడం మానేస్తుంది, ఓకే. పడుకోదు, రాత్రంతా చదువుతుంది. అవును. ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి కదా. దారుణంగా. నేను నీ కంట్రోల్ ఏం, నువ్వు తినగలవా? కెన్ యూ ప్రామిస్ మీ యూ విల్ ఈట్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ప్రాపర్లీ, న్యూట్రిషియస్ ఫుడ్, నాట్ చిప్స్ అవి కాదు. అది ఎస్. ఎస్ ఆంటీ, ఐ కెన్ డూ ఇట్. కెన్ యూ స్లీప్ ఎట్ ద రైట్ టైం? నేను స్లీప్ చేస్తే నాకు టెన్షన్ వచ్చి నేను ఆ టైంలో చదువుకుంటా. నో, డోంట్. నీకు గుర్తుండడం ఇంపార్టెంటా, ఇంకో 2 hours చదివి మర్చిపోవడం ఇంపార్టెంటా? మ్మ్. గుర్తుండడం ఇంపార్టెంట్, స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. సో నీ కంట్రోల్లో 3 విషయాలు ఉన్నాయి. నువ్వు చదువుకో పరీక్షకి, ఫుడ్ ప్రాపర్గా తిను, 3 పూట్ల ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తిను, మంచి టైంకి పడుకో. మ్మ్. ఇది నీ కంట్రోల్లోనే. నీ కంట్రోల్లో లేనివేంటి? నాకేదో అయిపోతుందేమో అక్కడికి వెళ్ళి, అది నీ కంట్రోల్లో లేదు. అవును. నీ కంట్రోల్. సో ఫస్ట్ పాయింట్, వాట్ ఆర్ యూ వరీడ్ అబౌట్? సెకండ్ పాయింట్, వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్? మనకు యాక్చువల్లీ ఎవరికైనా లైఫ్లో మన కంట్రోల్లో ఉండేది 1-2 ఓకే. మిగతావన్నీ అవుట్ ఆఫ్ కంట్రోలే. అంతే కదండి. మనం వేరేవేమీ చేయలేం, మన కంట్రోల్లో 1-2 ఉంటాయి, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. థర్డ్ స్టెప్ ఏంటి అంటే, వాట్ కెన్ యూ లెట్ గో ఆఫ్? మ్మ్. నేను ఏదైతే కంట్రోల్ చేయలేనో దాని గురించి నువ్వు వరి అవ్వద్దు, రైట్. అది నీ చేతుల్లో లేదు, నువ్వేం అంతే చేయలేవు. కదా. అవును. నేను మర్చిపోతాను, మర్చిపోని, ఎంత గుర్తుంటే అంతే రాయి, ఎంత గుర్తుంటే అంతే రాయి. కానీ నువ్వు ముందర నీ కంట్రోల్లో ఉన్న సరిగ్గా పడుకో, సరిగ్గా తిను, చదువుకో. బస్. నువ్వు అక్కడికి వెళ్ళి మర్చిపోయా అనుకో, అప్పుడు చూద్దాం, మ్మ్. ఫర్గెట్ అబౌట్ ఇట్. వై డోంట్ యూ ట్రై దిస్? ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు వాట్ ఈజ్ 1 step యూ కెన్ టేక్? మ్మ్. ఒక్క స్టెప్ ఏం చేస్తావో చెప్పు. ఎందుకంటే ఈ 3 చేయమంటే, నువ్వు సరిగ్గా తిను, అవును. అవంటే ఇది చేస్తే అది చేస్తే 100 రీజన్స్ ఇస్తారు. అవును. ఇప్పుడు ఒక్క స్టెప్ ఏం చేయగలవు అంటే, ఐ కెన్ స్టడీ అంది. స్టడీ ఎప్పుడు చేస్తున్నావు నువ్వు. ఇంకో స్టెప్ ఏం చేస్తావు చెప్పు అంటే, ఐ విల్ ఈట్ అంటే, నువ్వు మీ అమ్మని లాగ్ పెట్టమంట ఫుడ్. నువ్వు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సరిగ్గా తినవలేదా ఆవిడ్ని లాగ్ పెట్టమంట. మీ అమ్మ నాకు లాగ్ చూపించాలి అంటే నువ్వు కరెక్ట్గా తినాలి. ఏం తిన్నావో ఆవిడ్ని లాగ్ పెట్టమంట అని చెప్పాను. మ్మ్. ఓకే ఆంటీ, ఐల్ డూ ఇట్ అని. దట్స్ ఇట్. వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ లిటరలీ సెడ్, ఆమె రోజు 4 గంటలు చదివేసి, రాత్రి 12-1 వరకు చదివేసి, నేను చెప్పినా పడుకోకుండా తినకుండా చేసేది. అవును. షీ ఏట్ ప్రాపర్ మీల్, వావ్. షీ స్లెప్ట్ ఎట్ 9:30. సూపర్. 3 ఏళ్లలో ఆమె 9:30కి ఎప్పుడు పడుకోలేదని చెప్పింది వాళ్ళమ్మ. షీ స్లెప్ట్ ఎట్ 9:30. నెక్స్ట్ డే లేచింది. 1 week తర్వాత పరీక్షలు. ఫస్ట్ 1 week ఇది చేసింది. వాళ్ళ అమ్మ, తనకి యాంగ్జైటీ అంటే, అమ్మ నాకు ఇట్లా మై హార్ట్ ఈస్ ఫ్లటరింగ్, ఐ హ్యావ్ బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్, ఇవన్నీ ఆ పిల్ల ఎక్స్ప్లెయిన్ చేసేది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదన్నారు, అన్ని టెస్టులు చేసి. అంతే కదా. 1 week నేను అన్నాను, నువ్వు ఇది 1 week చేయాలి, నేను నీకు హెల్ప్ చేస్తా, నువ్వు ఎగ్జామ్లో మర్చిపోకుండా చేసే బాధ్యత నాది, నువ్వు కానీ 1 week నేను చెప్పినట్టు చేయాలి. మీ అమ్మని లాగ్ పెట్టమంట, తిందా కరెక్ట్గా, 3 పూట్ల తిందా, టిక్ టిక్ టిక్, 9:30కి పడుకుందా, టిక్. చదువు 2 hours కన్నా ఎక్కువ చదవద్దు, 4 hours చదవద్దు, 2 hours చదవాలి. 1 week తర్వాత డాటర్ వచ్చి, అమ్మ ఐఎమ్ ఫీలింగ్ బెటర్ నవ్ అని చెప్పింది. మై హార్ట్ ఈజ్ నాట్ ఫ్లటరింగ్ ఎనీమోర్, ఐ డోంట్ హ్యావ్ బటర్ఫ్లైస్, ఐ థింక్ ఐ కెన్ డూ ఇట్. ఆ పిల్లలో కాన్ఫిడెన్స్ వచ్చింది. 1 weekలో ఫైనల్స్ అన్నీ మంచిగా రాసిన, అన్నీ ఏళ్ళు వచ్చాయి ఆమెకి. అరే సూపర్ మ్యామ్. మరి ఎమోషనల్ షట్ డౌన్ కానీ, లోన్లీనెస్ కానీ, ఈ ఓవర్వెల్మ్, ఇలాంటి వాటిని కూడా ఎట్లా ట్రీట్ చేస్తారు మేడం? ఇదే పద్ధత ఇంకా? ఈ పద్ధతి అంటే నేను అనేది, ఈ పిల్లలో ఇది వర్క్ అయింది, కానీ ఎవరిది వాళ్ళకి అందరికీ ఇది వర్కౌట్ అవుతుంది. నేను అనేది ఏంటంటే, మెడికల్లీ మీరు డెఫినెట్లీ హెల్ప్ తీసుకోవాలి. నేను వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్తాను, వాళ్ళ పరిస్థితిని చూసి మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి, మీరు టెస్ట్లు చేయించండి. ఇక్కడ 2 ఉన్నాయి, సైకాలజిస్ట్ ఉంటాడు, సైకియాట్రిస్ట్ ఉంటాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సైకియాట్రిస్ట్ అంటే వాళ్ళు మెడికల్లీ మీకు టెస్ట్లు చేయొచ్చు, వాళ్ళకి అనాలిసిస్ చేస్తారు, అది ఓన్లీ సైకియాట్రిస్ట్ చేయొచ్చు. సైకాలజిస్ట్ అంటే థెరపిస్ట్, వాళ్ళు
ఓకే. నాకు ఇండియాలో తెలియదు ఎలా ఉంటుందో, కానీ సైకాలజిస్ట్ అంటే కొందరు చేయగలరు టెస్ట్లు, కొందరు చేయలేరు. లేదు, వాళ్ళు మీరు ఓన్లీ చెప్పింది థెరపీ కరెక్టే. చేస్తారు. మీరు చెప్పింది కరెక్టే. సైకియాట్రిస్ట్ Yes. అంటే మెడికల్లీ వాళ్ళు మీకు టెస్ట్లు చేయగలరు, వాళ్ళు మెడికల్లీ మందులు ఇవ్వగలరు. సైకాలజిస్ట్ ఇవ్వలేరు. జనరలీ సైకియాట్రిస్ట్కి వెళ్ళిన వాళ్ళని థెరపీ కూడా పంపిస్తారు. ఓకే. కానీ థెరపీలో నాకు ప్రాబ్లం ఏంటి అంటే, థెరపీ వర్క్స్ కొందరికి, కానీ థెరపీ ఈజ్ ఆల్ అబౌట్ పాస్ట్. థెరపీకి కోచింగ్కి డిఫరెన్స్ చెప్తాను మీకు. ఓకే. థెరపీ ఏంటంటే ఆర్కియాలజిస్ట్ లాగా ఓకే. వాళ్ళు తవ్వుతారు. ఆ, మీ చిన్నప్పుడు ఏమైంది, అవును. మీ ఇది ఇంపాక్ట్ అయింది, నీకు ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావో జస్టిఫై చేస్తారు. ఆ నువ్వు childhood ఇప్పుడు నీకు ఎలా traumas ఎందుకున్నావు అట్లాంటివి, అంటే నీకు చిన్నప్పుడు ఈ ట్రామా అయింది, అందుకని ఈ ప్రభావం ఇక్కడ చూపిస్తోంది. బానే ఉంది, గుడ్. వాట్ నెక్స్ట్? సో సైకియాట్రిస్ట్. నో, కోచింగ్ ఏంటి అంటే ఓకే. ఆర్కిటెక్చర్. రైట్. నీకు ఇప్పుడున్న పరిస్థితి, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నీకు ఇప్పుడున్న పరిస్థితికి నీ దగ్గర ఉన్న మెటీరియల్స్ తోటి, మీరు నా దగ్గర నాకు 2 bricks చేసే డబ్బులే ఉన్నాయి అంటారు ఈరోజు. ఆర్కిటెక్చర్ అతను 2 bricks తోటే నీకు దాని 50 pieces చేసి నేను బిల్డింగ్ ఇస్తాను నీకు. టేక్ వాట్ యూ హ్యావ్, డూ ద బెస్ట్ యూ క్యాన్. సూపర్. మీకు ఈరోజు ఓన్లీ 2 bricks ఉన్నాయంటారు, అతను వచ్చి నా దగ్గర 100 brickలు ఉన్నాయంటారు, నీకు 100 brickలు ఇల్లు కట్టిస్తా, నీకు 2 bricks ఇల్లే కట్టిస్తా. దట్ ఈస్ వాట్ ఎ కోచ్ డస్. ఓకే. కోచ్ మీకు మార్గదర్శకత్వాన్ని చూపించి, అకౌంటబిలిటీ అంటే నేను ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం చెప్పాను, నీకు 1 week నువ్వు ఈ స్టెప్స్ చేయి, నాకు చూపించు, లాగ్ చూపించు, నేను నీలో మార్పు తీసుకొస్తా. అండ్ కోచింగ్ ఏంటంటే వాళ్ళు మీలో పట్టుకుని, మీ చేత్తో పట్టుకుని మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, ఓకే. ఓకే. మిమ్మల్ని చేరుస్తున్నారు. ఓకే. కోచింగ్ జనరలీ అలా చేస్తారు, థెరపీస్ ఎక్కువ అలా చేయరు. కానీ సివియర్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి థెరపీ ఇంపార్టెంట్, గ్రీఫ్ కౌన్సిలింగ్ అన్నీ. సో మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు చెప్తారు మీకు అవసరమా లేదా అని. మీరు థెరపీ తీసుకోండి. చాలామంది నా దగ్గరికి థెరపీ తీసుకుని మాకు ఇంప్రూవ్మెంట్ రావట్లేదు, అందరూ ఏంటంటే నాకు యాక్షన్ ఇంప్రూవ్మెంట్ కనిపించాలి. ఓకే. కానీ చాలామంది ఏమనుకుంటారంటే మీరు డిప్రెషన్ -100 నుంచి మీరు 0 వరకు వస్తే అది చాలా ఇంప్రూవ్మెంట్, అంతే. అది అనుకోరు. నాకు ఇంకా 0లోనే ఉన్నాను నేను, నాకు 20, 30, 40 రావట్లేదు. ఓకే మేడం, ఇంతకీ మీరు ఈ అన్ని కేటగిరీలో ఎందులో ఫిట్ అవుతారు మీరు? నేను కోచ్, నేను కోచ్, ఐఎమ్ ఏ కోచ్, ఐఎమ్ నాట్ ఏ థెరపిస్ట్. నేను కావాలనే కోచింగ్ తీసుకున్నాను, నేను థెరపిస్ట్ అవ్వలేదు. ఎందుకు అంటే థెరపిస్ట్లో చాలా రెడ్ టేప్ ఉంటుంది. నేను ఇది చేయగలను, ఇది చేయకూడదు, ఇది చెప్పకూడదు, మీకు ఇది సలహా ఇవ్వకూడదు, అవన్నీ ఉంటుంది. కోచ్ కౌన్సిలింగ్లో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీ అబ్బాయి నా దగ్గరికి థెరపీకి వచ్చాడు అనుకోండి, నేను మీకు చేయకూడదు, మీ ఆవిడకి చేయకూడదు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. కోచింగ్లో నేను ఫ్యామిలీ కోచ్ని. ఫ్యామిలీ కోచ్ అంటే పిల్లలతో మాట్లాడతాను, పేరెంట్స్తో మాట్లాడతాను, ముగ్గురికి కలిపి నేను కనెక్షన్ని క్రియేట్ చేస్తాను. అది కౌన్సిలింగ్లో చేయలేరు మీరు. కొంచెం 2 డిఫరెంట్. మెడికల్లీ ఇంపార్టెంట్ వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళాలి, కానీ మెడికల్లీ అంత లేదు, డాక్టర్స్ నీకేం లేదు ఊరికేనే అన్నారనుకోండి, అప్పుడు కోచింగ్కి వస్తే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు మీ దగ్గరికి పేరెంట్స్ వస్తారు, పిల్లలు వస్తారు, రైట్? సో మరి మీరు ఎవరిని ట్రీట్ చేస్తారు ఈ రెండిట్లలో? మీరు ఎక్కడ కరెక్షన్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్రీట్మెంట్ వర్డ్ కాదు, నేను డాక్టర్ని కాదు, నేను గైడ్ చేస్తాను. ఓకే, రైట్. సో డిపెండ్స్. నాకు ఓన్లీ ఒక స్టూడెంట్స్ ఒకటే వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి ఏంటి, వాళ్ళకి ఇప్పుడు ఓన్లీ ఎగ్జామ్స్ ఇవన్నీ, నాకు ఈ ఎగ్జామ్లో ఇంత రావాలి, నాకు దీంట్లో రావట్లేదు, నాకు హోంవర్క్స్ ఫినిష్ చేయలేకపోతున్నాను, నాకు అలాంటివి, నాకు ఎగ్జామ్ కాలేజ్ అడ్మిషన్స్ వచ్చి నేను దానికి చేయలేకపోతున్నాను, నేను కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి అది హెల్ప్ చేస్తాను. స్టడీ హ్యాబిట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అవన్నీ హెల్ప్ చేస్తాను. ఓన్లీ స్టూడెంట్స్ వస్తే వాళ్ళు బేసికలీ నన్ను ఏం అడిగితే వాటికి హెల్ప్ చేస్తాను. పేరెంట్స్ వచ్చారు అంటే పిల్లలు నా మాట వినట్లేదు కానీ మా పిల్లలకి హెల్ప్ కావాలి అంటే అప్పుడు పేరెంట్స్కి ఏం చెప్తాను అంటే ఫస్ట్ వాళ్ళు కామ్ అవ్వడం నేర్పిస్తాను. చాలా మటుకు ఏంటంటే వాళ్ళు పిల్లల కోసం అని వచ్చినా సరే వాళ్ళ లైఫ్ చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు పిల్లల విషయంలోనే కాదు, మీరు కామ్ అవడం నేర్చుకున్నారనుకోండి, మీకు వర్క్లో హెల్ప్ అవుతుంది, ఫ్రెండ్స్తో హెల్ప్ అవుతుంది, రిలేషన్షిప్స్లో హెల్ప్ అవుతుంది, అన్ని చోట్ల హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు చాలా వరకు తగ్గిపోతాయి. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు యాక్చువల్లీ పేరెంటింగ్లో కీలకం. ఎందుకంటే చాలామంది నాకు మదర్స్ వచ్చి ఏం చెప్తారు, నేను చేసినా సరే మా ఆయన ఫాలో అవ్వట్లేదు. నేను అంటాను మీరు 9:30 కల్లా డివైస్ రూమ్లోంచి తీసి ఫోన్ బయట పెట్టేయాలని చెప్పండి అంటే మా ఆయన వెళ్ళి ఇచ్చేస్తున్నాడు, వాళ్ళు మా నాన్న దగ్గరికి వెళ్తుంటే ఇచ్చేస్తున్నారు, ఆయన ఒప్పుకోవట్లేదు. సో అలా అప్పుడు నేను ఏమైనా హెల్ప్ చేయాలి తనకి, నువ్వు పిల్లలతో ఎలా మాట్లాడాలి, ఎలా రూల్ పెట్టాలి, ఎలా బౌండరీ పెట్టాలి అవి నేర్పిస్తా. అలాగా వైఫ్ హస్బెండ్కి గొడవలు అయిపోతుంటాయి, నేను చేద్దాం అనుకుంటే నువ్వు చేయనివ్వట్లేదు. వాళ్ళకి అప్పుడు అలాంటిప్పుడు నాకు హస్బెండ్స్ వస్తారు, వచ్చి మా వైఫ్ అంతా నన్నే బ్లేమ్ చేస్తోంది. ఒక ఆయన ఏమన్నాడంటే నేను 7th క్లాస్లో మ్యాక్బుక్ ఎయిర్ కొన్నాను,
వాచ్ కొన్నాను వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఉందని. మా ఆవిడ నువ్వు అది కొనడం వల్లే వాడు ఈరోజు గేమింగ్ అడిక్ట్ అయిపోయాడు అని ఈ వైఫ్ గొడవ. బ్లేమ్ చేసి యూజ్ ఏంటండి? ఏదో ఒక యాక్షన్ చేయాలి కదా. సరే కరెక్టే, హస్బెండ్ ప్రాబ్లమే. సో వాట్ దెన్ వాట్? అదండి ఇక్కడ ఇంకా పెద్ద సమస్య. నాకు డౌట్ ఏంటంటే మేడం, ఈ తల్లిదండ్రుల గొడవలు పిల్లల మానసిక స్థితి మీద, ప్రవర్తన మీద ఎంత ప్రభావం చూపిస్తాయి మ్యామ్? చూపిస్తాయి, చాలా చూపిస్తాయి. కానీ నేను ఎలాంటి పేరెంట్స్ని చూశానంటే, ఎలాంటి పిల్లల్ని చూశాను అంటే, పేరెంట్స్ చాలా గొడవ చేసుకుంటారు, పిల్లలు ఒక సర్వైవల్ అంటారు కదా. కరెక్ట్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. క్యాక్టస్ ఉందనుకోండి డెజర్ట్లో, ఎప్పుడో 1 ఇంచ్ రెయిన్ పడుతుంది. క్యాక్టస్ గుణం ఏంటి? ఆ పడినప్పుడు రెయిన్ని దాని బాడీలో దాచేసుకుంటుంది, దాని ఆకుల్లో దాచేసుకుంటుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మెల్లమెల్లగా తీసుకుంటూ ఉంటుంది. అది అంటే ఏంటి? సర్వైవల్ స్కిల్స్. డెజర్ట్లో ఎలా సర్వైవ్ అవ్వాలో క్యాక్టస్ నేర్చేసుకుంది. రైట్. సిమిలర్లీ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో కుంభవృష్టి పడుతూనే ఉంటుంది, మన చిరపుంజి అవన్నీ పడుతూనే ఉంటాయి. అక్కడ మొక్కలకు ఆ గుణం అసలు అవసరం లేదు. అంతే కదా. అవి ఎలా, ఇంకా వేరే గుణం ఏం కావాలి? వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా ఉండడం కావాలి, లేకపోతే పాడైపోతాయి. అది సర్వైవల్ స్కిల్. అలాగా పిల్లలు సర్వైవల్ స్కిల్స్ నేర్చుకుంటారు. నాకు పేరెంట్స్ చాలా ఫైట్ చేసే పిల్లలు శుభ్రంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నేను పట్టించుకోను, ఇంకా తల్లిదండ్రులు వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పి నాన్న నాకు అమ్మ గురించి నాకు చెప్పదు, మీరిద్దరు గొడవ పడండి, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు, అది మీ ప్రాబ్లం. అలా ఉన్న పిల్లలు ఉన్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ చాలా కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన పిల్లలు ఉన్నారు. రెండూ ఉన్నాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఇక్కడ చూశాను నేను ఒక వీడియో. వైఫ్ అండ్ హస్బెండ్ కిచెన్లో ఏం వండాలి అనే దాని మీద కీచులు ఆడుకుంటున్నారంట. వాళ్ళ 7 years బాబు వింటున్నాక ఆమె అంటుంటాడు పిల్లల్ని, రే నువ్వు అల్లరి చేస్తే పెళ్లి చేస్తా నీకు అని అంటుంటారంట ఊరికే. అంటుంటే ఒకరోజు అడిగిందంట, అరే ఇట్లా పెళ్ళి అంటే, అమ్మ నాకు పెళ్ళి వద్దు అన్నంట. ఎప్పుడు మాట్లాడినవాడు అన్నాను. ఎందుకు అంటే, ఎవరో పక్కింటి అంకుల్ ఆంటీ అడిగారే నువ్వు మరి నిజంగానే చేసుకుంటావు ఆ పెళ్ళి అంటే, నాకొద్దు పెళ్ళి అన్నంట. అదేంట్రా పెళ్ళి వద్దు అంటే ఏంటి అంటే, నేను మా మమ్మీలా డాడీలా గొడవ పడడం నాకు ఇష్టం లేదు, నాకు ఇట్లాంటి రిలేషన్ నాకు వద్దు అన్నాడంట. చాలా మంది అలా ఉంటుంది. ఇది 7 years అంటున్నారు మీరు. పిల్లలు అలా ఫైటింగ్ చేసుకుంటూ పెద్దాళ్ళు అయిన తర్వాత, వాళ్ళు పోనీ వాళ్ళ అక్కల పెళ్ళిళ్ళు, బ్రదర్స్ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఫైటింగ్ వీళ్ళు ఎలా పెట్టేసుకుంటారు అంటే, బాబోయ్ నాకు పెళ్ళొద్దు, నాకు ఆ జంజట్ వద్దు. అది నార్మల్, సహజం. కానీ అందరికీ నేను ఏం చెప్తాను అంటే, అందరి సిచ్యువేషన్ వేరు, అందరిది ఒకలా ఉండదు. ఇప్పుడు మీ అన్నయ్యకి వైఫ్ సరిగ్గా రాలేదు, మీ చెల్లికి హస్బెండ్ సరిగ్గా రాలేదంటే అందరు మొగాళ్ళు అలా ఉంటారు, అందరు ఆడాళ్ళు అలా ఉంటారు. అండ్ ఒకళ్ళ ప్రాబ్లమే కాదు, అక్కడ ఇద్దరు కాంబినేషన్లో ఏదో ప్రాబ్లం అయింది, అది పక్కన పెట్టాలి. పేరెంట్స్ కూడా ఎలా చెప్పాలంటే, మన పేరెంట్స్ ఎలా చెప్తారంటే, చాలా ఫైట్ చేసే కపుల్స్ ఉన్నారనుకోండి, నువ్వు మాత్రం పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవద్దు, నువ్వు అలాంటి అబ్బాయిని చేసుకోవద్దు. ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్. అంత బ్లాక్ అండ్ వైట్ కాదు. అమ్మాయి వల్లే ప్రాబ్లం రాదు, అబ్బాయి వల్లే ప్రాబ్లం రాదు, ఇద్దరి వల్ల వస్తుంది, పరిస్థితుల వల్ల వస్తుంది. చుట్టుపక్కల పరిస్థితులు, ఆ టైంలో ఉన్న ఫైనాన్షియల్ హెల్త్, అన్ని ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. హౌ కెన్ యూ గ్యారంటీ అన్ని వేరియబుల్స్ ఒకేలా మీ పిల్లాడికి కూడా పడతాయని గ్యారంటీ ఉంది? అందుకని పేరెంట్స్ ఏం చేయాలంటే, పిల్లలకి వాళ్ళతన్నా వాళ్ళు ఫిగర్ అవుట్ చేసి, మీరు మంచివి చెప్పండి, నిన్ను గౌరవించే అమ్మాయిని పెళ్లి చేసుకో, నిన్ను ఎవరన్నా గౌరవించకపోతే వదిలేసి, ఎక్కువ కాలం రిలేషన్షిప్లో అవి అంటే పెళ్ళి కాకుండా ముందరే తెలిసిందనుకో అనవసరంగా. ఇప్పుడు యాక్చువల్లీ మీరు నమ్మరు, నా దగ్గర క్లయింట్స్ ఎలా వస్తున్నారంటే, చదువు అయిపోయింది, పిల్లలు మంచి కాలేజెస్కి వెళ్ళిపోయారు, కాలేజ్కి వెళ్ళిన తర్వాత రిలేషన్షిప్స్, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. జనరల్లీ మన ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే, మనం కొంచెం కన్జర్వేటివ్. నువ్వు రిలేషన్షిప్స్లో ఉంటే ఇలా బయటకు లేట్గా వెళ్ళకు, ఆడపిల్ల తల్లిదండ్రుల. మీరు అన్ని చోట్ల మగపిల్లలు ఎలా ఉన్నారు, ఆడపిల్లలు ఎలా ఉన్నారు మీరు చెప్పలేరు. తల్లిదండ్రులు మీరు అనొచ్చు, మా అమ్మాయి ఇలాగా నేను రాసిస్తా సర్టిఫికేట్ అంటారు. మీకు ఎలా తెలుసండి మీ అమ్మాయి ఇంకో అబ్బాయితో ఎలా ఉంటుందో? రైట్. అది సేమ్ థింగ్ అబ్బాయి కూడా. ఒక అమ్మాయి 19-year-old అమ్మాయి, నార్సిసిస్టిక్ రిలేషన్షిప్. ఆ అబ్బాయి, ఆ అమ్మాయి ఎంత మంచిగా పెరిగి, ఎంత మంచి గుణాలతో పెరిగి, ఆ అబ్బాయి ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయిని కంప్లీట్లీ నార్సిసిస్టిక్, ఆ పిల్లని అసలు చీప్గా చూస్తున్నాడు. ఆ అమ్మాయి వదలట్లేదు రిలేషన్షిప్. అతను 100 సార్లు నేను బ్రేకప్ అయిపోతున్నా వదలట్లేదు. వాళ్ళ పేరెంట్స్కి గుండెదడ అన్నీ పట్టేసుకొని వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, మీరు నాకు ఆ పిల్లని ఎలా డైరెక్ట్లీ చెప్తే మేము చెప్పాము అంటే, ఆ అబ్బాయి కరెక్ట్ కాదు నీకు చెప్పామంటే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, అదొద్దు. ఆ పిల్లకి బెదిరించేస్తున్నాడు, ఇమోషనల్ బ్లాక్మెయిల్, నేను చచ్చిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటే నువ్వే కారణం నాకు, ఇలాంటివన్నీ. వాళ్ళ అమ్మ లక్కీగా ఇది చూసింది, ఆ అమ్మాయి ల్యాప్టాప్ ఓపెన్ చేసి బాత్రూమ్కి వెళ్ళింది, మెసేజెస్ చదివింది వాళ్ళ అమ్మ. అప్పుడు తెలిసింది వాళ్ళ అమ్మకి, ఇదేంట్రా తల్లిదండ్రులకి ఎలా ఉంటుందండి, మా అమ్మాయి ఇలాంటి వాడి చేతిలో పడిందంటే వాడు ఏం చేస్తాడు, ఇలాంటివి కూడా ఉన్నాయి.
ఇప్పుడు ఎక్కడ ప్రమాదం జెంటిల్గా వెళ్ళాలి. కొంచెం వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదైనా అంటే ఆ పిల్లని నేను వెళ్ళిపోతానే ఉండను, 19 years ఇప్పుడు పిల్లకి బా ఇండిపెండెన్స్, నేను ఉండను ఇది అది అంటారు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని నేను ఇప్పుడు కోచింగ్ చేస్తున్నా పేరెంట్స్ తోటి. వాళ్ళు ఏమన్నారంటే ఆ పిల్లతో గొడవ పడ్డాను అంటే 3 hours 4 hours స్క్రీమింగ్, ఇంట్లో అరుపులు గొడవలు. అవును. ఆ 1 week మాట్లాడిన తర్వాత ఆమెతో చెప్పాను, మీరు ఈ వీక్ ఓన్లీ 1 homework మీకు. ఆ పిల్ల అరుస్తోంది, శృతి పెంచుతోంది అంటే మీరు పెంచట్లేదు. మీరు ఇంట్లో అన్ని చోట్ల ప్రింట్అవుట్స్లో 40-60 ఫాంట్తో రాసేసి పెట్టేయండి. వెన్ ఇమోషన్స్ ఆర్ హై వీఆర్ నాట్ గోయింగ్ టు టాక్. అలా అంటే నేను అవాయిడ్ చేస్తున్నాను కాదు, వీఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ 10 minutes, మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే. ఇద్దరిలో ఎవరు శృతి మించినా మాట్లాడట్లేదు, వీఆర్ స్టాపింగ్, పాజ్. అది ఇంట్లో అన్ని చోట్ల ఎందుకు పెట్టమన్నానంటే అందరూ దాన్ని చదువుతున్నారు, అది దిగుతుంది. 1 week తర్వాత అంది, మీరు చెప్పినప్పటి నుంచి మేము అసలు గొడవలు లేవు, మేము మాట్లాడుకోవట్లే. కానీ అలా ప్రాబ్లం సాల్వ్ అయిపోలే. ఇప్పుడు ఫస్ట్ కామ్ అయ్యారు. రాత్రి పిల్లంతా 2 వరకు ఇంటికి రాలే కూతురు, భయపడిపోయారు, రావట్లేదు, నువ్వు ఫోన్ ఎత్తట్లేదు ఇది అది అని. ఆమె వచ్చింది, తల్లేమో నేను ఇప్పుడు మాట్లాడినోనే వెళ్ళిపోయి పడుకుంది. లేకపోతే ఆవిడ అంది, ప్రతిసారి ఇదే సిచ్యువేషన్ అయిందంటే అసలు స్క్రీమింగే మొత్తం, 5 వరకు గొడవలే, ఏం మాట్లాడలేదు. పొద్దున్న కూతురు లేచి గుడ్ మార్నింగ్ మామ్ అని చెప్పిందట. మామూలుగా ఇది ఉండదు మాకు, గొడవ అయిందంటే 1 వారం రోజులు మాటలుండవు. ఎందుకు ఆ పిల్ల గిల్టీ ఫీల్ అయింది. అమ్మ ఎప్పుడూ తిట్టేది ఎందుకు తిట్టలేదు, నాన్న ఎందుకు తిట్టలేదు, నేను లేట్గా వచ్చాను, వాళ్ళు జనరల్లీ తిట్టేస్తారు, మీరు తిట్టేస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. నువ్వు ఈసారి 10కి వచ్చారు, రేపు 12, ఎల్లుండి 2. అలాగే జరిగింది ఈ పిల్ల సిచ్యువేషన్లో. ఫస్ట్ వీక్ అయింది, ఆ రోజు అయిన తర్వాత అమ్మాయి వచ్చి గుడ్ మార్నింగ్ మామ్ అంది. వీళ్ళ అమ్మకి షాక్, ఇదేంటి ఆ మంది ఇది మంత్రంలో. తల్లి ఒక గొడవ అయిన తర్వాత కింద అన్కాన్షియస్ అయి పడిపోయిందట, బీపీ పెరిగిపోయి. మీకు ఎన్ని స్ట్రెస్ అండి, స్ట్రెస్ వల్ల ఎన్ని వస్తాయి మీకు. అలాంటిది ఆ మంది నాకు అట్లీస్ట్ ఇప్పుడు నాకు కొంచెం గుండె గట్టి పడుతోంది, హోప్ ఉంది అనిపిస్తోంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి, నెక్స్ట్ వీక్. మ్యామ్ మరి మా అందరికి కూడా చెప్పండి, పేరెంట్స్ అందరికి కూడా. అంటే కరెక్షన్ బిఫోర్ కనెక్షన్ అని చెప్తారు కదా, అంటే పిల్లలతో ఆ రిలేషన్ ఏర్పాటు చేసుకోవడానికి ముందు మనల్ని మనం కరెక్షన్ చేసుకోవాలంటారు కదా. ఏం చేయాలి అసలు పిల్లలతో రిలేషన్ పెంచుకోవాలంటే డైలీ పాటించాల్సిన టిప్స్ ఏంటి? కొన్ని డైలీ పాటించాల్సిన టిప్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనం కామ్ అవడం నేర్చుకోవాలి. ఓకే. మనది మనం చూసుకోవాలి. అది ఎవరి గురించో కాదు, మన గురించే. రైట్. మన హ్యూమన్స్కి వివేకం అని ఉంటుంది, యానిమల్స్కి ఉండదు. కొందరిని అంటారు చూడండి, పశువులా బిహేవ్ చేస్తున్నాం అని. ఎందుకంటారు? వాళ్ళు తెలివి అంటే చాలా ఆబ్వియస్ కూడా, ఏం మనిషివా పశువా ఈ మాత్రం తెలీదా అంటారు కదా. అంటే ఏంటి, నువ్వు మనిషి అన్నాక కొంచెం వివేకం ఉండాలి, విచక్షణ ఉండాలి, విచక్షణ జ్ఞానం ఉండాలి. ఇది రైట్, ఇది రాంగ్, నేను ఏది చేయాలి ఇప్పుడు, ఆ విచక్షణ జ్ఞానం ఉండాలి. మనందరికీ అది ఉంది. కానీ మనకు అరిషడ్ వర్గాలు అంటారు చూడండి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. మనం వాటిల్లో స్టక్ అయిపోయినప్పుడు మనకి యాక్సెస్ ఉండదు, మన వివేకానికి మనకు యాక్సెస్ ఉండదు. కానీ మ్యామ్ మీ నోట్లో తెలుగు వింటుంటే ఎంత ఆనందంగా ఉందండి, నాకు బిర్యానీ తిన్నంత ఆనందంగా ఉంది నిజంగా. అంటే ఈ మధ్య కాలంలో ఇంత స్వచ్ఛమైన తెలుగు. నేను చెప్పాను కదా, మా ఇంట్లో సీరియస్ గా అండి, అసలు మా ఫ్రెండ్ యాక్చువల్లీ భోజనం తిన్నంత ఆనందంగా ఉంది. మా ఫ్రెండ్ మా పెద్దమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడు నేను సందిగ్ధంలో పడ్డాను అంటే, మీ పెద్దమ్మ సాంస్క్రిట్ మాట్లాడినట్టుంది, నాకు అర్థం కాలేదు. మా ఇంట్లో అందరూ అలాగే మాట్లాడుకుంటారు. చాలా ఇష్టము, మీరు అలా ముమ్మూర్తిలా తెలుగు మూర్తిలాగా అనిపిస్తుంటే, ఓ మై గాడ్. మా ఇంట్లో కొంచెం తెలుగు అలాగే ఉంటుంది. మా పిల్లలకి అది విని విని వాళ్ళకి మామూలు సినిమాలు చూపిస్తే అర్థం కాదు తెలుగు. అంటే అమెరికాలో పుట్టారు కదా, వాళ్ళు విన్నదంతా అదే. బట్ మనకేంటంటే మన హ్యూమన్స్కి వివేకం ఉంది, మనం ఆ వివేకాన్ని కోల్పోతాం ఎప్పుడంటే మనము మనకి పనికిరాని ఇమోషన్స్లో స్టక్ అయిపోయినప్పుడు. పిల్లాడివి, నేను తండ్రిని, నువ్వు లేట్గా వచ్చి నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకెంత పౌరుషం ఉండాలి, నేను ఎందుకు సారీ చెప్పాలి ఫస్ట్ నీకు అంటే ఈగో. మీరు ఈగోలో స్ట్రక్ అయినప్పుడు మీకు మీ వివేకం పనిచేయదు, కరెక్ట్ ఏం చేయాలో తెలియదు. సో నేను ఫస్ట్ పేరెంట్స్కి ఏం చెప్తానంటే, కామ్ అవ్వండి, పాజ్. ఏ విషయం రియాక్ట్ అంటారు పేరెంట్స్, ఏదైనా వస్తే వెంటనే ఇలా రియాక్షన్. ఏంటి, ఎందుకు ఇలా రాత్రి వస్తున్నావు, ఇది ఏమైనా హోటల్ అనుకున్నావా, నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావా, వెళ్ళిపోతావా, బాధ్యత లేదా, దట్ ఈస్ రియాక్షన్. రెస్పాన్స్ అంటే ఏంటి, మనం కామ్ అయ్యి వెంటనే జడ్జ్ చేసి జంప్ అయిపోకుండా కామ్ అయ్యామనుకోండి, విల్ హ్యావ్ యాక్సెస్ టు అవర్ వివేకం. వివేకానికి యాక్సెస్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, అసలు ఎందుకు లేట్గా వచ్చాడు వీడు. ఒకవేళ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్కి ఏదో యాక్సిడెంటో, కార్ యాక్సిడెంటో, లేకపోతే ఏదో ఎమర్జెన్సీ వచ్చింది, హెల్ప్ చేసి వచ్చాడు అనుకోండి, ఆ టైంలో వాడు చెప్పదలుచుకోలేదు మీకు. మనం కోపంతో తిట్టేస్తే
మా నాన్న అర్థం చేసుకోండి మంచి పని చేసినా ఇలాగే తిడతాడు, అంతేగా, ఇక వాడు ఎప్పటికి చెప్పడం కూడా చెప్పాడు ఇంకా చెప్పడం మానేస్తాడు. అవును. అందుకని మనము అదే కనుక ఒక్క సెకండ్, ఒక 3 seconds 3 breaths తీసుకుంటే పాజ్ ఫర్ 3 seconds, అప్పుడు వెంటనే విల్ హ్యావ్ యాక్సెస్ టు అవర్ వివేకం. అది వచ్చినప్పుడు ఏమవుతుంది, మీరు మనిషిలా బిహేవ్ చేయడం మొదలెడతారు. రైట్, సూపర్. అప్పుడు ఎదురుకుండలోని మానవత్వాన్ని చూస్తారు. ఏమైంది నాన్న, నేను అలానే ఎప్పుడు గ్రేట్గా కదా, ఆ పిల్లాడు వెళ్ళి ఊరికనే జల్సా తిరుగుడు రావచ్చు, కానీ మీరు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు. మీరు ఆ ప్రాబ్లమ్ని తీసేస్తున్నారు బయటికి. ఏమైంది అన్న, ఎందుకు లేట్ అయింది, మీరు అదే టోన్లో ఇంకేమైనా పిచ్చా హోటల్ అనుకున్నావా, దీనికి దానికి రెస్పాన్స్ ఎలా వస్తుంది పిల్లాడి దగ్గర నుంచి? చాలా తేడా ఉంది అసలు. అవును. మీరు ఎప్పుడు అలా మాట్లాడారంటే వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తారంటే ఫోన్ చేసి, నాన్న మా ఫ్రెండ్కి ఇట్లా ప్రాబ్లం అయింది, నేను ఇట్లా హాస్పిటల్ తీసుకెళ్తున్నా, నేను 2 hours లేట్ వస్తా. అప్పుడు మీరేం చెప్తారు, నువ్వు ఏ హాస్పిటల్ తీసుకెళ్తున్నావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, వాళ్ళ నాన్నకు ఇవన్నీ ఆ ఏజ్లో పిల్లలకి తెలియవు, హడావిడి. మీరు అవన్నీ హెల్ప్ చేస్తారు. అవి హెల్ప్ చేస్తే ఏమవుతుంది, అది కనెక్షన్ బ్రిడ్జ్ ఫామ్ అయిపోయింది. ఓ మా నాన్నకి ఫోన్ చేసినప్పుడల్లా మా నాన్న నెక్స్ట్ టైం ఏదైనా ప్రాబ్లమ్ ఇస్తే, నాన్న మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్కి ఇట్లా ఉంది నాన్న, ఏదైనా చెప్పవా అని. యూ వాంట్ దెమ్ టు కమ్ టు యూ. మనకి లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి లేదు. కానీ ఎప్పుడు వస్తారు, మనం ఇలా కనెక్షన్ ఫామ్ అయినప్పుడే వస్తారు. మనం ఇండియన్స్ కాదు, ఏ పేరెంట్స్లో అయినా కరెక్షన్ ఫస్ట్ వస్తుంది. డూ దిస్, డోంట్ డూ దిస్, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ ఎవరి ప్రకారం, నా ప్రకారం. మేబీ ఆ సిచ్యువేషన్ అది కాదేమో. సో దట్ ఈస్ కరెక్షన్. కరెక్షన్ ఈస్ ఫిక్సింగ్ ప్రాబ్లమ్స్. మన పిల్లలకి మనం ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేయాల్సిన అవసరమే లేదు. ఏంటి నాన్న, ఏం జరిగింది, ఆ మాట చాలు, మన సపోర్ట్ చాలు, మన ప్రెజెన్స్ చాలు. నేను ఇక్కడ ఉన్నా, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయి, నేను ఉన్నా. ఆ సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి అది చాలు, అదే బలాన్ని ఇస్తుంది. వాళ్ళకి వాళ్ళ వివేకానికి యాక్సెస్ వస్తుంది. లేకపోతే వచ్చేసి అయిపోయింది, ఇప్పుడు నేను లేట్ వెళ్తున్నా 10 అయింది, మా నాన్న తిట్టేస్తాడు, మా నాన్న రెడీగా కూర్చుంటాడు అక్కడ నేను తిట్టడానికి, మా అమ్మ రెడీగా కూర్చుంటుంది, రేపు మా అమ్మ మాట్లాడదు, మా అమ్మ యాటిట్యూడ్ చూపిస్తుంది, మా అమ్మ కోల్డ్ ట్రీట్మెంట్ ఇస్తుంది, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తుంది. పిల్లలు ఫ్రెండ్స్తో ఇలాగే మాట్లాడుకుంటారు కదా. అలా కాకుండా మా అమ్మ అట్లా కాదు, ఇప్పుడు నేను మా నాన్న కాల్ చేస్తే మా నాన్న మనీ పంపిస్తాడు, ఆ సపోర్ట్ ఎలా ఉంటుంది చూడండి. వాళ్ళు నిజంగా కష్టం ఉన్నప్పుడు మనకు రాగలగాలి మన దగ్గరికి, ఎవరి దగ్గరకో వెళ్ళకూడదు. అంటే ఎవరి దగ్గరకో వెళ్ళొచ్చు కావాలంటే, కానీ అలా కరెక్ట్ అయిన వాళ్ళ దగ్గర. మీరు అన్నారు చూడండి, ఇప్పుడు చాలా మంది డ్రగ్స్ అవన్నీ చేస్తున్నారు, ఎందుకు పిల్లలు తట్టుకోలేకపోతున్నారు, ఈ స్ట్రెస్ వాళ్ళు డ్రగ్స్ దగ్గర అంటే అంత ఈజీగా వెళ్ళిపోతున్నారు. ఎట్లా డీల్ చేయాలి మేడం? అంటే 99% వచ్చినా వాడిని తక్కువనే చూస్తారు మన వాళ్ళు, 100% రాలేదని. ఒక మార్క్ ఎక్కడ పోయింది? 2 మార్కులే, 99 వచ్చింది గ్రేట్ కాదు, ఒక మార్క్ ఎక్కడ పోయిందా? ఒక్క మార్కు. ఈ స్ట్రెస్ నుంచి ఎట్లా బయటపడాలి మేడం పిల్లలు బయటపడాలంటే మనం రోల్ మోడల్, మనం ఫిక్స్ అవ్వాలి ఫస్ట్. వాళ్ళ నాన్నకు 36 మార్కులు వచ్చే బయటపడి ఉంటాడు, కానీ వీడిని మాత్రం 96 వస్తే కూడా ఏరా ఆ 4 ఏం చేసావు. ఎందుకు మీరు జస్టిఫై చేసుకుంటున్నారు, మా నాన్న నన్ను ఈ స్కూల్లో పెట్టాడు, మా నాన్న అసలు పట్టించుకోలేదు, అయినా నేను 36 తెచ్చుకున్నా, నా 36 నీ 99 కన్నా గ్రేట్. సూపర్ చెప్పారండి. అంతే కదా, నీకు అన్ని ఇచ్చాను, నీకేం రోగం తెచ్చుకోవడానికి, జస్ట్ చదువుకోమని చెప్పాను నీకు, నేను సైకిల్ దొక్కుని వెళ్ళేవాడిని. ఇది పెద్ద మీమ్స్ వస్తున్నాయి, మా నాన్న ఓషన్ దాటి స్కూల్కి వెళ్ళారు అంటే అందరూ పేరెంట్స్ అలాగంటారు, నేను చిన్నప్పుడు ఇన్ని కష్టాలు పడ్డా, నీకేం ప్రాబ్లం, నీకు అన్ని పువ్వుల్లో పెడుతున్నా నీకేంటి ప్రాబ్లం అంటారు. కానీ ఇది స్టాండర్డ్ డైలాగ్ ప్రతి ఇంట్లో. అక్కడ మన లైఫ్ వాళ్ళది కాదు, మన సిచ్యువేషన్స్ వాళ్ళకి కాదు. మీరు నిజంగా అలా చెప్పాలి అంటే మీ పిల్లని తీసుకెళ్ళి ఆ సిచ్యువేషన్లో పెట్టండి, ఊర్లో పెట్టండి. మీరు పెట్టరు ఎందుకంటే మీ కంఫర్ట్ కావాలి. మీరు ఇంకో ఇమోషనల్ బ్లాక్మెయిల్ ఏంటంటే, నేను నీకు ఇన్ని సాక్రిఫైస్ చేస్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఎ సాక్రిఫైస్. మీ ఆనందం కోసం మీరు చేస్తున్నారు, మీ తృప్తి కోసం మీరు చేస్తున్నారు, అంతే. మీరు ఏదో గొప్ప పేరెంట్ బిరుదు కాదు, మీరు పిల్లాడి కోసం నేను ఇంత చేసేసాను, నాకు నో. కఠోపనిషత్తులో ఏమని తెలుసా, యాక్చువల్లీ ఏమంటారు, మదర్స్ బేబీస్కి పాలిస్తే అన్కండిషనల్ లవ్. కానీ కఠోపనిషత్తులో ఏమనుందంటే, హ్యూమన్ అనేవాడు వాళ్ళకి హ్యాపీనెస్ వచ్చేదే చేస్తారు, లేకపోతే ఆ పని చేయరు. నా హ్యాపీనెస్ అంటే ఏంటి, ఇప్పుడు నేను మా పిల్లాడికి మీకు 100 రూపాయలు మీ దగ్గర మిగిలింది, వాడు నాన్న నాకు 150 రూపీస్ కావాలి అంటాడు, మీరు పక్క నుంచి 50 రూపీస్ తీసుకుని ఇచ్చారు, అది మీరు సాక్రిఫైస్ చేయట్లేదు, మీరు క్యాలిక్యులేట్ చేశారు. ఎందుకు? మీరు
మొత్తం క్యాల్కులేట్ చేసి ఇప్పుడు నేను వాడికి 150 రూపీస్ ఇస్తే వాడు ఆ బుక్ కొనుక్కుంటాడు, వాడికి బెనిఫిట్ అవుతుంది. వాడికి బెనిఫిట్ అయితే వాడికి బెనిఫిట్ అవుతుంది, కానీ ఈ బెనిఫిట్ అంతా అయితే మీకు సంతృప్తిగా ఉంటుంది. నేను తండ్రిలాగా నా బాధ్యత చేశాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అబౌట్ యూ, నాట్ హిమ్. అది ఆలోచించాలి పేరెంట్స్. నేను నా తృప్తి కోసం చేస్తున్నా. ఈవెన్ మదర్స్ తెలుసా, ఇప్పుడు మదర్స్ లాస్ట్ తింటారు పిల్లలందరికీ పెట్టేసి, ఓ నాది కూడా నువ్వు తీసేసుకో నాన్న, నా చపాతీ నువ్వు తీసేసుకో, నా సమోసా. నేను చేయను అలాగా. మా ఇంట్లో మా ఆయన అంటే నువ్వు ఫస్ట్ తినమ్మా, నువ్వు తిని మేము నువ్వు హ్యాపీగా ఉంటే మేము మామూలు చూద్దు. కానీ ఎందుకు అంటే మీరు ఎందుకు సాక్రిఫైస్ చేస్తున్నారు, వేరే వాళ్ళ గురించి కాదు. సాక్రిఫైసింగ్ మేక్స్ యూ హ్యాపీ. యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ హ్యాపీనెస్. నాకు ఇదే హ్యాపీనెస్, అదేం త్యాగశీలు కాదు. జీతాలు అన్ని వాళ్ళకే పెడుతున్నాం కదా, అయినా కూడా ఎందుకు పెడుతున్నారు? ఎవరు అడిగారు? వాళ్ళు మీకు యాక్చువల్లీ పిల్లలు, నేను అడిగానా నాన్న నిన్ను పెట్టమని? ఎండ్ ఆఫ్ ద డే అదే అంటారు. నేను అడిగానా నేను పెట్టమని? నువ్వు ఎంజాయ్ చేయాల్సింది. నువ్వు వెకేషన్స్కి ఎందుకు వెళ్ళలేదు నాన్న అంటే, ఆ డబ్బులు నీకు పెట్టినరా కోచింగ్కి అంటే, నువ్వు లైఫ్ వేస్ట్ చేసుకున్నావు నాన్న, యూ డింట్ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్, నువ్వు వెళ్ళాల్సింది హ్యాపీగా అంటారా లేదా? గ్యారంటీగా అంటారు. సో నేను అనేది ఏంటంటే, ఒకటి గుర్తుంచుకోవాలి పేరెంట్స్ అందరూ, మీరు పిల్లల్ని పుట్టించారు మీ ఆనందం కోసం. మీకు పిల్లలు కావాలి, మీరు వాళ్ళని అడగలేదు, మీ ఆనందం కోసం పుట్టించారు. వాళ్ళని పెద్ద స్కూల్స్లో ఎందుకు పెట్టారు? వాళ్ళు హ్యాపీగా ఉంటే మీకు హ్యాపీనెస్ వస్తుంది. ఇంకోటి లోపల చిన్నదో ఉంటే, నేను మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారనే ఒక అది ఉంటే అది ఎవరు ఒప్పుకోరు. ఫాల్స్ ప్రిస్టేజ్ ఒకటి అది చాలా ఉంటుంది, అది ఒప్పుకోరు ఎవరు. మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఏం చేసినా నా హ్యాపీనెస్ కోసమే చేస్తున్నా. మీకు ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్పిన, నేను 14 years వరకు నేను పోలీస్ డిపార్ట్మెంట్స్కి సాఫ్ట్వేర్ రాసేదాన్ని. సో నా చుట్టూ అందరూ అన్ని కాప్స్, ఎక్స్ మెరీన్స్, సర్వీస్ మెన్, వాళ్ళు ఆ స్టోరీస్ వినేదాన్ని. మా కొలీగ్ ఒక అమ్మాయి జైలర్ లాగా అవన్నీ వర్క్ చేసింది, ఫీమేల్ కాప్, డొమెస్టిక్ వైలెన్స్ చాలా చూసేది. తను ఏం చెప్పింది తెలుసు, యాక్చువల్లీ నాకు తను చెప్పిన తర్వాత కఠోపనిషత్ గురించి చదివాను, నేను కనెక్ట్ అయ్యి ఓ మై గాడ్ దిస్ ఇస్ ట్రూ అనిపించింది. ఆది శంకరాచార్య సేస్, ఎవరైనా సరే ఏదైనా సరే వాళ్ళ ప్రోస్ అండ్ కాన్స్లో ప్రోస్ ఎక్కువ ఉంటేనే పని చేస్తారు. దట్ ఈస్ అవర్ హ్యూమన్ నైజం. అంటే వర్స్ట్ కేస్ సినారియో, మీకు ఇది వర్స్టే కానీ ఇంతే ఉంది హయ్యర్, కానీ వర్స్ట్ కేస్ సినారియోలో ఇది బెస్ట్, మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటారు. నేను చూసి అయ్యో పాపం కాదు, మీరు రెండిట్లలో మీరు తెలివిగానే సెలెక్ట్ చేసుకున్నారు. ఆ డొమెస్టిక్ వైలెన్స్ ఆ కాప్ వెళ్ళినప్పుడు వెళ్ళి అడిగితే మిమ్మల్ని డొమెస్టిక్ అతను కొడుతున్నాడా చెప్పరుట. ఎందుకు? వాళ్ళు ఏం చెప్తారు అంటే, నేను ఇప్పుడు అతన్ని నిజంగా అతను నన్ను వైలెన్స్ చేస్తున్నాడు అంటే నన్ను ప్రొటెక్షన్ ఇచ్చి ఉమెన్స్ షెల్టర్లో పెడతారు. నా ఇంట్లో ఉన్న కంఫర్ట్స్ నాకు పోతాయి, నా పిల్లల్ని నాకు దగ్గరకు పంపించేస్తారు, నేను వాళ్ళని పోషించే ఇది నాకు లేదు, మా ఆయన డబ్బులు కావాలి, అతను డబ్బులు ఇవ్వడు, అవన్నీ అలిమోనీలు అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ తర్వాత, కానీ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్. వాళ్ళ స్కూల్ డిస్ట్రిక్ట్ని పిల్లల్ని తీసాలి. నేను ఎక్కడికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ పోతారు, వాళ్ళకి పిల్లలకి వాళ్ళ స్కూల్ పోతే వాళ్ళు రానంటారు, వాళ్ళ తండ్రి దగ్గర ఉంటానంటారు, కస్టడీ బ్యాటిల్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉంటానంటారు. ఎందుకు? ఇప్పుడు నా ఫ్రెండ్కి ఒక అమ్మాయికి వాళ్ళ పిల్లలు ఇద్దరు, నేను మీ దగ్గర ఈ ఆడపిల్లలు, మామ్ వీ డోంట్ వాంట్ టు స్టే విత్ యూ అని చెప్పారు, తండ్రి దగ్గర ఉంటున్నారు, వీకెండ్స్ వస్తారు ఇంటి దగ్గర. ఎందుకో తెలుసా? వాళ్ళ స్కూల్ డిస్ట్రిక్ట్ అవి అక్కడ. వీ డోంట్ వాంట్ టు మిస్ అవర్ ఫ్రెండ్స్, we don't want to miss our school, we don't want to go to a new school. రీజన్స్ చూసారా? తప్పు కాదు, పిల్లల విషయంలో తప్ప కాదు, రైట్? సో ఇవన్నిట్లలో ఏంటి అంటే, డొమెస్టిక్ వైలెన్స్లో కూడా ఆమె ఏం చూసుకుంది, వాడు కొడుతున్నాడు నన్ను కరెక్టే, కానీ ఆ బాధ కన్నా నేను విడిపోతే ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్, నేను వీటిని ఫేస్ చేయలేను, రోజు ఆ కొట్టేదో పడితే అయిపోతుంది, అది బెటర్. చూసారా ఆ అమ్మాయి ప్రోస్ అండ్ కాన్స్, ఆ అమ్మాయి లిస్ట్ ఆఫ్ ప్రోస్ అండ్ కాన్స్లో దెబ్బలు తినడం ఈజ్ అ లిటిల్ లెస్ దాన్ ఆల్ ద థింగ్స్ దట్ షీ లూజ్. సో ఆ అమ్మాయి కూడా అక్కడ ఉంది అంటే కాన్షియస్ చాయిస్ తోటే ఉంది. అంటారు చూడు, నాకు చాయిస్ లేదు అంటారు, చాయిస్ లేదు, మా పిల్లలది ఏమైపోతుంది ఇది అయిపోతుంది, నీకు చాయిస్ ఉంది, నువ్వు చూస్ చేసుకున్నావు, నువ్వు మీ పిల్లల గురించి చూస్ చేసుకున్నావు, డజంట్ మ్యాటర్, బట్ ఇట్స్ యువర్ చాయిస్. మీ హెలికాప్టర్ పేరెంటింగ్ ఎట్లా మేడం, దీన్ని ఎట్లా తగ్గించాలి? హెలికాప్టర్ పేరెంట్ని ఎట్లా తగ్గించాలి అంటే, మీ పిల్లల మీద మీకు ట్రస్ట్ ఉంటే మీరు హెలికాప్టర్ పేరెంటింగ్ చేయరు. పేరెంట్స్ నీకు తెలియదురా, నీకు తెలీదు, మీరు ట్రస్ట్ చేయండి. ఎందుకు? మీరు చిన్నప్పుడు మీరు పెరగలేదా? మీ తన్న మీరు పెరగలేదు, స్కూల్కి వెళ్ళారు, లంచ్ డబ్బా పడిపోయింది, సాయంత్రం వచ్చారు, మీరు చెప్పి కూడా ఉండరు మీ పేరెంట్కి, ఆ రోజు ఎక్కువ తినేశారు అన్న, 2 రోజులు 3 రోజుల తర్వాత మీరు మామూలు తినేకన్నా ఎక్కువ తినేస్తుంటే మీ అమ్మ చూసి ఏమైందిరా అని అడిగితే, ఆ పిల్లాడు నన్ను తోసేసి నా లంచ్ తినేస్తున్నాడు, పడేస్తున్నాడు అంటే అప్పుడు యాక్షన్ తీసుకున్నారు. మనం అసలు ఆ ఛాన్స్ ఇస్తున్నాం అమ్మ పిల్లలకి? మనం ఫస్ట్ అయ్యో
నేను వచ్చి స్కూల్ టీచర్తో మాట్లాడేస్తాను, కంప్లైంట్ చేసేస్తాను, వాడి సంగతి తెలుస్తాను. ఆ, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడేస్తాను. మనము మన పిల్లల మీద ట్రస్ట్ ఉండి వాళ్ళు కొన్ని చేసుకోగలరు రైట్. అనే ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఉంటే, కానీ అలా అని వదిలేయమనట్లేదు. మనం సేఫ్టీ స్పేస్ పెడదాం ఇక్కడ, మానిటర్ చేయండి, అబ్జర్వ్ చేయండి, కానీ వాళ్ళు పడి పైకి లేచేటట్టు చేయండి. ఓకే. స్టార్టింగ్లో ఏమవుతుంది, మహా అయితే ఏమవుతుంది, ఫెయిల్యూర్ అయితే ఒక గ్రేడ్. ఇప్పుడు వాడు పొద్దున్న లేవట్లేదు అనుకోండి, పరీక్షల ముందర వాడు లేవట్లేదు, పొద్దున్న లేచి అలవట్లేదు, నువ్వు వెళ్ళి 10 సార్లు ఇంకా 5 నిమిషాలు, ఇంకా 5 నిమిషాలు, ఇంకా 5 నిమిషాలు దుప్పట్లు తీసేసి. చాలా మంది పేరెంట్స్ చేస్తారు మార్నింగ్ రొటీన్స్. అవును. నువ్వు లేకపోతే నువ్వు స్కూల్ మిస్ అవుతావు, బస్ మిస్ అవుతావు, బస్ మిస్ అయితే నేను డ్రాప్ చేయట్లేదు. అది పేరెంట్స్కి యాక్చువల్లీ అలా చేయడం చాలా కష్టం. మీకు తెలుసా, ధైర్యం కావాలి. మరి ఎంత కరేజ్ కావాలండి. ఎగ్జామ్ మిస్ అవుద్దంటే ఫస్ట్ వీళ్ళే ఫెయింట్ అయిపోతారు. ఏం అవ్వదు, పాప ఎగ్జామ్ పోయింది అని. ఏం అవ్వ 10th క్లాస్ వరకు ఒక ఎగ్జామ్ మిస్ అయినా ఏం అవ్వదు, పెద్ద ఏం పికరు. మనం ఎప్పుడు ఏం మిస్ అవ్వలేదా లైఫ్లో? అవ్వలేదండి, బోలెడు. అదే ఒకవేళ జ్వరం వచ్చి మిస్ అయితే ఏం చేస్తారు? ఏం చేయరు. పాత్ టు కరేజ్ అని నా కంపెనీ పేరు అందుకే పెట్టాను. ఐ విల్. నిజంగా మనకి పెద్ద పెద్ద వాటిల్లో ధైర్యం ఉంటుందండి, పిల్లల దగ్గరికి వచ్చేసరికి మొత్తం పోతుంది, భయపడిపోతాం. నేను అందరికీ ఒక పాత్ స్టెప్ బై స్టెప్ మీకు ధైర్యం వచ్చేటట్టు చేస్తా. ఎందుకు? మా పిల్లలు ఫెయిల్ అయినా ఓకే, మా పిల్లల్ని కొంచెం విడిచేస్తాను ఓకే, వాటికి ధైర్యం కావాలి. నేను ఆ ధైర్యం వైపు బౌండరీ పెడతాను. సెల్ఫిష్నెస్ కాదు. చాలామంది ఏమంటారు, ఏంటి మీ పిల్లలు లేట్ 10 o'clock లోపల నువ్వు వచ్చి తినకపోతే కిచెన్ క్లోజ్, నేను ఫుడ్ పెట్టను. ఎవరు మా చేయగలరు చెప్పండి, ఇంప్లిమెంట్ చేయగలరా? ధైర్యం కావాలి. 11 నువ్వు 11ంటికి ఇంటికి వచ్చావంటే ఇంట్లో ఫుడ్ లేదు. వాడైతే రాత్రి 2 గంటలు తింటుంటాడు. లేదు, నో, కిచెన్ ఈస్ క్లోజ్, యూ కెనాట్ ఈట్. మీరు ఏమీ దాచేయక్కర్లేదు. నేను మా పిల్లాడికి స్క్రీన్ టైం తినేటప్పుడు ఫోను, టీవీ ఉండాలి, లేకపోతే ఫోన్ ఉండాలి. నేను చూసన్నాను, డివైస్ కంట్రోల్, డైనింగ్ టేబుల్ మీద డివైస్ ఉండట్లేదు. నువ్వు ఏ మీల్ తినేటప్పుడు డివైస్ ఉండదు. కావాలంటే స్నాక్ అప్పుడు ఓకే, స్నాక్ అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతుంది, స్నాక్ టైమ్ ఈజ్ ఓకే. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ డివైస్ ఉండట్లేదు. రూల్ ఏంటి? కాంట్రాక్ట్ చేయాలి మనం, లిటరల్లీ బిజినెస్ కాంట్రాక్ట్ అండి. ఇప్పుడు మీరు బిజినెస్ ఎవరితో అయినా చేస్తుంటే, కాంట్రాక్ట్ ఎవరితో చేస్తుంటే ఏమని చెప్తారు? దీస్ ఆర్ ద రూల్స్. నాకు 10 రోజుల్లో ఈ పని అవ్వాలి, ఈ మెటీరియల్స్కి ఇంత కాస్ట్ అవుతుంది, ఈ 10 రోజుల్లో పని అవ్వకపోతే నేను నీకు 10% కట్ చేస్తాను. మనం అక్కడ ఏమైనా బాధపడతామా? కాంట్రాక్ట్లో ఉన్నట్టే చేస్తాం కదా. నువ్వు 15 రోజులు అయింది, నాకు నుక్సాన్ అయిపోయింది, ఇంత కట్, అంతే. సింపుల్, రైట్? వాడు బాధపడ్డు, నువ్వు వాడికి తెలుస్తుంది, సార్ కట్ చేసేస్తారు 15% అని. అంతే కదా. బట్ దోస్ ఆర్ ద రూల్స్, రైట్? కాంట్రాక్ట్ యూ బోత్ సైన్డ్. పిల్లలతో కాంట్రాక్ట్ ఏంటి అంటే, కామ్గా ఉన్నప్పుడు, గొడవలు పడేటప్పుడు కాదు. మనము స్క్రీన్ టైంకి మనం కంట్రోల్ పెడదాం. ఓకే. లంచ్ చిన్నగా మొదలెట్టాలి, పెద్ద చేంజెస్ తెచ్చేకూడదు. చిన్న చేంజెస్ ఏంటి అంటే, బ్రేక్ఫాస్ట్ అప్పుడు, లంచ్ అప్పుడు, డిన్నర్ అప్పుడు డివైస్ ఉండకూడదు. టీవీ ఆన్ చేయట్లేదు, ఏమీ వినట్లేదు, సెల్ ఫోన్స్ డైనింగ్ టేబుల్ మీద ఉండట్లేదు, టింగ్ టింగ్ అని వచ్చినా చూడట్లేదు. మనము పాటించాలి, వాళ్ళు పాటించాలి. మనము ముందర ఫస్ట్ మనం చేయలేం. కాన్సిక్వెన్స్ ఏంటి అంటే, నువ్వు ఫోన్ చూసినప్పుడు 1 వార్నింగ్ ఇస్తావు, సెకండ్ టైం ఐ విల్ టేక్ అవే యువర్ ఫోన్. ఎంతవరకు? 24 hours. థర్డ్ వార్నింగ్ నువ్వు మళ్ళీ థర్డ్ టైం రిపీట్ చేసినప్పుడు 72 hours ఫోన్ వెళ్ళిపోతుంది. ఇంకా దాని తర్వాత వార్నింగ్లు ఉండవు, నేను ఫోన్ తీసేసుకున్నాను, నీకు ఫోన్ ఉండదు. ఇది కాంట్రాక్ట్ వినడానికి బాగానే ఉంది. ఇంప్లిమెంట్ చేయడానికి పేరెంట్స్కి కరేజ్ కావాలి. పిల్లలు పుష్ చేయడానికి ట్రై చేస్తారు, ఎంత పుష్ చేద్దాం. మా వాడిని చెప్పాను అట్లా, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? ఇఫ్ ఐ డూ ఇట్, హౌ డస్ ఇట్ మ్యాటర్ టు యూ? ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. నేను పెద్దప్పుడు ప్రాబ్లం నేను ఐ ఆమ్ ద బాస్ ఇన్ ద హౌస్, పేరెంట్స్ ఆర్ ద బాసెస్. నేను ఈ రూల్ పెడుతున్నా, ఐ వాంట్ టు, బికాజ్ మీరు నమ్మరు, ఆ టైంలో వాడికి బోర్ కొడుతుంది, దెన్ యూ విల్ సిట్ అండ్ టాక్. అక్కడ యూ విల్ కనెక్ట్ విత్ దెమ్. స్కూల్లో ఏం చదివేవరా అంటే, డివైస్, వాట్ ఎవర్, ఐ డోంట్ నో, ఇది ఆన్సర్. ఫోన్ పక్కన పెట్టావు, వాడికి బోర్ కొడుతుంది, ఎంటర్టైన్మెంట్ కావాలి. వాడు, అమ్మ డూ యూ నో వాట్ యూర్ రీడింగ్ ఇన్ దిస్ బుక్ టుడే? వీఆర్ రీడింగ్ అబౌట్ దిస్. అమ్మ డిడ్ యూ నో ఇన్ ఆఫ్రికన్ కల్చర్ ఇట్ ఈస్ లైక్ దిస్? వాడు టిడ్బిట్స్ చెప్పడం మొదలెడతాడు, స్కూల్లో నేర్చుకున్నవి, టీవీలో ఏదో చూసింది. దట్ ఈస్ కనెక్షన్. ఆ కనెక్షన్. అండ్ వాడు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి, అమ్మ ఇంకా కిందకి రాలేదు అని ఫోన్ ఇలా కింద పెట్టుకున్నాడు, డైనింగ్ టేబుల్ కింద, అమరంగానే ఇలా పెట్టాడు. ప్రహ్లాద్, ఐ సీ యువర్ ఫోన్ అంటే, ఐ టుక్ ఇట్ అవే. ఫస్ట్ వార్నింగ్. ఏం కోపం తెచ్చుకోకర్లే, ఇట్ ఈస్ సింపుల్ కాంట్రాక్ట్. సెకండ్ డే చేశాడు, ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళిపోన్నా. వాడు థర్డ్ డే వాడు ఫోన్ తీశాడు, ఎందుకు అంటే వెదర్ ఇలా చూడాలి అని చూసుకోవడానికి తీశాడు, తీసి వాడే ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. అంత సింపుల్గా ఫాలో అవుతారండి. మనకు ఆ ధైర్యం మనమే పిరుకోళ్ళం. మనకు ఆ ధైర్యం ఉంది అంటే
పిల్లలకి స్ట్రక్చర్ ఇంపార్టెంట్, వాళ్ళు ఫాలో అవుతారు. అవును. మీరు చెయ్యండి, వాళ్ళు ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. సూపర్ సూపర్ మ్యామ్. అట్లాగే టీనేజ్ పిల్లలు కాలేజ్కి వెళ్తున్నారు ఫస్ట్ టైం, సో వాళ్ళకు ఉండాల్సిన లైఫ్ స్కిల్స్ ఏంటి మ్యామ్? వాళ్ళ వాళ్ళకు ఉండాల్సిన, కాలేజ్కి వెళ్తే మీకు ఇంట్లో లాగా ప్యాంట్రీ ఉండదు, కిచెన్ ఉండదు. మీరు మ్యాగీ తెచ్చుకుని రెండింటికి వచ్చి మీరు ఫుడ్ తినలేరు, ఆ, మెస్ అది మూసేస్తాడు. అవును అవును కరెక్ట్. అవునా? అవును. సరే, రెండింటి వరకు ఏవో పక్కన అవన్నీ ఉంటాయి సరే, కానీ ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక డిసిప్లిన్ నేర్చుకోవాలి. సెకండ్ ఏంటంటే, ఇంటికి వాళ్ళు ఫ్రీడమ్ వస్తుంది. కాలేజ్కి వెళ్ళాలంటే ఫుల్ ఫ్రీడమ్, అడిగేవాడు లేదు, freedom చెప్పే అసలు, అవును. నేను పొద్దున్న ఎప్పుడంటే అప్పుడు లేస్తా. కానీ నువ్వు ఎప్పుడంటే అప్పుడు లేస్తే క్లాసెస్ మిస్ అవుతావా? ఆ డిసిప్లిన్ ఉండాలి, దానికి డిసిప్లిన్ నేర్చుకోవాలి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఇన్బిల్ట్ ఉండాలి అంటే ఒక రెస్పాన్సిబిలిటీ రావాలి, ఎస్. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి. పేరెంట్స్ మొత్తం వదిలేయకుండా, మా పిల్లాడు చాలా రెస్పాన్సిబుల్, వాడిని ఏం నేను పట్టించుకోలేదు. యాక్చువల్లీ చాలామంది పిల్లలు ఏమంటారు తెలుసా, స్టాటిస్టిక్స్ సేస్ 94% ఆఫ్ పేరెంట్స్ దీస్ డేస్ దే ఆర్ సేయింగ్ దట్ వీఆర్ కనెక్టెడ్ విత్ అవర్ కిడ్స్. మాకు మా పిల్లలు ఫుల్గా అర్థమవుతారు, వీఆర్ కనెక్టెడ్ అని చెప్తున్నారు. వీ టేక్ కేర్ ఆఫ్. నిజమా? ఇట్ ఈస్ నాట్. పిల్లల్ని ఇంటర్వ్యూ చేస్తే 54% సెట్ ఆర్ పేరెంట్స్ అండర్స్టాండ్ అస్, దే లవ్ అస్, బట్ దే డోంట్ అండర్స్టాండ్ అస్. దే డోంట్ అండర్స్టాండ్ అస్. 94% పేరెంట్స్ ఆర్ సేయింగ్ వీ అండర్స్టాండ్ అవర్ కిడ్స్. దే డోంట్. వాళ్ళ వరల్డ్ మీకు తెలియదు. కరెక్ట్. పిల్లలకి కాలేజ్కి వెళ్ళేసరికి ఫ్రీడమ్ వస్తుంది, అవును. ఎప్పుడంటే అప్పుడు లేవచ్చు. మీరు చిన్నప్పటి నుంచి పొద్దున్న లే 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 మీరు హ్యూమన్ అలాం లేదు వాళ్ళకి అక్కడికి వెళ్ళేసరికి. మరి వాళ్ళతోనే వాళ్ళు సడన్గా వెళ్ళలేస్తారండి? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, లేవరు, క్లాసెస్ మిస్ అవుతాయి, గ్రేడ్స్ మిస్ అవుతాయి. కాలేజ్కి వెళ్ళాక మీకు చెప్పాల్సిన అవసరం లేదు గ్రేడ్స్, వాళ్ళు అబద్ధాలు చెప్పచ్చు. చాలామంది పిల్లలకి అవుతాయి ఇలాగా. అసలు ఫైనల్ ఇయర్ దాకా ఎన్ని ఫెయిల్ అయ్యారు సబ్జెక్ట్ చెప్పరు, అసలు చెప్పరు. చెప్పరే, అంత ఓకే అంత ఓకే అంటారు. ఎందుకు? వాళ్ళు ఫెయిల్ అయ్యారని వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఒప్పుకునే ఏజ్ పెరుగుతోంది, కానీ ఆ ఏరియాలో డెవలప్ అవ్వట్లే, వేరే ఏరియాస్లో డెవలప్ అయిపోయింది. అవును. ఇప్పుడు మీకు లిటరల్లీ 2 కాళ్ళు ఉండి ఒక కాలు సరిగ్గా డెవలప్ అయిపోయి ఇంకో కాలు ఇంతే ఉందనుకోండి, కుంటుతూనే ఉంటారు కదా. అంతేగా. కానీ అది కనిపించింది, దీస్ ఆర్ ఇన్విజిబుల్ డిసబిలిటీస్, కనిపించవు. అవును. వాళ్ళు ఏంటంటే, నేను ఎందుకు చేయలేకపోతున్నాను, గిల్ట్ వచ్చేస్తుంది, కానీ పేరెంట్స్తో చెప్పలేరు. అందుకని అంతా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అంటారు. లాస్ట్లో నాన్న నేను 4 years అవ్వలేదు, ఇంకో 2 ఏళ్ళు నువ్వు ఫీజు కట్టాలి. అవును. అవునండి, ఇలా చాలా మందికి అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. అండ్ దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, యాక్చువల్లీ పిల్లలు తప్పు కాదు, తల్లిదండ్రులు తప్పు కాదు. అందుకే ముందర నుంచి మనం వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటే ఉంటే వాళ్ళు మనకి చెప్పడానికి, అండ్ పిల్లలు చాలా ఈజీగా మాస్క్ చేస్తారు, మీరు అంతా బాగానే ఉంది, మీరు చెప్పలేరు, వాళ్ళు నిజంగా ప్రాబ్లం వచ్చిందని మీరు చెప్పలేరు, అంత నార్మల్గా ఉంటారు. అవును. మనము సరిగ్గా కనెక్ట్ అవ్వగలిగితే, వాళ్ళు మన దగ్గరికి ఏ ప్రాబ్లం వచ్చినా నిజాయితీగా చెప్పగలిగితే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అది ముందరే కాలేజ్కి వెళ్ళే ముందర పిల్లలకి, నీకు ఎక్కడైనా స్ట్రగుల్ అవుతుంటే చెప్పు, ఎందుకంటే తర్వాత నీకు ఇది వాళ్ళు ఆలోచించరు. అంతే కదా. 1 year అయిపోయింది, 2nd year అయిపోయింది, 3rd year అయిపోయింది, దాని లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్. ఇంకా అబ్బాయిలకైతే 24 years వరకు మొత్తం ప్రీఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్ అవ్వదు, 24 years వరకు. 24 వరకు. ఆడపిల్లలకి తొందరగా డెవలప్ అవుతుంది, 18 దే ఆర్ మెచ్యూర్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్ వైజ్. ఓకే. మగ పిల్లలకి లేట్గా అవుతుంది. సో వాళ్ళకి ఆ క్యాల్కులేషన్ చేసి లాంగ్ టర్మ్ బిగ్ పిక్చర్ చూడడం కొంచెం డిలే అవుతుంది మగపిల్లలకి. ఓకే. వాళ్ళు మనకు వచ్చి చెప్పారనుకోండి, మనం హెల్ప్ చేయొచ్చు. పోన్లే, ఇప్పుడు నీకు అలా అవుతుంటే ఎవ్రీడే మార్నింగ్ ఈ టైంకి లేవాలి కదా, నువ్వు లేచి కాలేజ్కి వెళ్ళే టైంకి నాకు కాల్ చేయి, ఫేస్ టైంలు ఉన్నాయిగా ఇప్పుడు. బ్రహ్మాండంగా. అప్పుడు ఏంటి, నాకు తెలుస్తుంది నువ్వు లేచావని. లేవనప్పుడు ఓకే, ఎందుకు లేవలేకపోతున్నావు, రాత్రి పార్టీయింగ్ చేస్తున్నా, 2 వరకు 3 వరకు ఫ్రెండ్స్తో కూర్చున్నా. కరెక్షన్ ఎప్పుడు ఎలా చేయాలి, 9ంటికి పడుకో, లేకపోతే లేవలేవు. 3 ఎక్కడ 9 ఎక్కడ ఎవరు చేస్తారండి? మీరు ఒక ఫుల్ 1 kg బిర్యానీ తినేవాళ్ళు డైటింగ్ ఇప్పుడు నువ్వు 10 grams తిను అంటే మీరు చచ్చిన ఆపరు, ఇంకా కక్షతోటి ఇంకో ఎక్స్ట్రా ప్యాకెట్ తింటాం. సీక్రెట్గా ఇంకొక ప్యాకెట్. 10% కరెక్షన్. రైట్. 3కి పడుకుంటున్నావా, వై డోంట్ యూ స్లీప్ ఎట్ 2:30? మెల్లమెల్లగా తీసుకెళ్తే ఓకే. అప్పుడు ఏమనుకుంటారు, అది వాళ్ళకి మరీ పనిష్మెంట్లా అనిపించదు. అవును కరెక్ట్. ఇది ఫెయిర్, ఇట్ ఈస్ నాట్ సో బ్యాడ్. ఒక హాఫ్ అన్ అవర్ అలా చిన్న కనెక్షన్లో ఉన్నాము అంటే మనం హెల్ప్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. కాలేజ్కి వెళ్ళే పిల్లలకి సడన్గా వెళ్ళాక మనం ఏం చేయలేం, ముందరి నుంచి నేర్పించాలి, తొందరగా లేవడం, అవి చేసినా కష్టం వాళ్ళ లైఫ్. ఒక చిన్న మ్యాటర్ మ్యామ్, నేను చాలా బిజీ, మా ఆవిడ చాలా బిజీ, అంటే మేము సంపాదనలో విపరీత పరుగు పందెంలో ఉన్నాం. పిల్లలతో ఎలా మేము కనెక్షన్ సెట్ చేసుకోవడం సాధ్యం అవుద్దా ఇలాంటి పేరెంట్స్కి? అది హౌ బ్యాడ్లీ డూ యూ వాంట్ ఇట్. మీకు మనీ బ్యాడ్లీ కావాలి అంటే మీరు దాని వెనకాల వెళ్తున్నారు. మీరు హౌ బ్యాడ్లీ డూ యూ వాంట్ టు డూ సంథింగ్, ప్రయారిటైజ్. నేను మా పిల్లలు చిన్మయ మిషన్కి వెళ్ళారు, పిల్లలకి బాల్ విహార్ క్లాసెస్ అవుతుంటే అడల్ట్స్కి వేదాంత క్లాసెస్ అవుతాయి.
అక్కడే కఠోపనిషత్ ఇవన్నీ మొత్తం వేదాంతం క్లాసెస్ అని అక్కడే విన్నా. ఆయన ఏం చెప్పారంటే గురువుగారు ఈ సేమ్ క్వశ్చన్ అడిగారు ఒక పేరెంట్. ఆయన ఏం చెప్పారంటే సోహంజీ మీరు పొద్దున్న లేచి బ్లాక్స్లో రాసుకోండి టైం, నీ మేజర్ చంక్స్ ఆఫ్ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు. మార్నింగ్ లెట్సే మీరు 6కో 7కో లేచారనుకోండి, 7 to 8 మీరు మార్నింగ్ రొటీన్, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, కాలేజ్కి వెళ్ళిపోతారు, మీరు వర్క్ వెళ్ళిపోతారు. 9 వాట్ ఎవర్ మీ టైం, 1 hour మార్నింగ్ రొటీన్, నెక్స్ట్ 4-5 hours వర్క్, 2-3 hours వర్క్, దెన్ లంచ్, దెన్ వర్క్ అగైన్, దెన్ కమ్ హోమ్. అన్ని బ్లాక్స్లోంచి ప్రయారిటైజ్ చేసుకోండి. ఇది ఎంత ఇంపార్టెంట్, ఓకే నంబర్లు పెట్టుకోండి 1 to 5. మీరు ఒక 5-6 బ్లాక్స్ రాసుకోండి అంతే, మొత్తం మైక్రోగా. దీనికంటే ముందు ఒక్క కరెక్షన్ మేడం, చాలా మంది 99% పేరెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళకి అడిగిందల్లా ఇస్తున్నాను, నేను నా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను, ఇంకా ఏంటి వాళ్ళకి టైం ఇచ్చేది, ఇంతకంటే ఏం కావాలి అనుకుంటాం. మరి ఇట్లాంటి ఆలోచన ఉన్నప్పుడు ఇది చేయలేరుగా వాళ్ళు, ఇంకా నేను బ్రహ్మాండంగా చేస్తున్నా అనుకుంటారుగా. నేను మీకు ఒకటి చెప్పనా, మీరు డయాబెటిక్, రైట్, నేను తెచ్చి అన్ని స్వీట్స్ పెట్టాను, పంచభక్ష పరమాణాలు పెట్టాను స్వీట్స్, మీరు ఒక్కటి ముట్టుకోలేరు. అవును, నీకేం లోటు, ఇన్ని పెడితే సీరియస్లీ లడ్డూలు కాజుకట్లు నీకేం తక్కువ చేస్తున్నా, మీకు కావాల్సింది నేను ఇవ్వట్లేదు. ఎస్, మీరు అన్నీ ఇచ్చారు కానీ పేరెంట్స్ పిల్లలకి కావాల్సిన అటెన్షన్ ఇవ్వట్లేదు. కరెక్ట్, దట్ ఈస్ మిస్సింగ్. దట్స్ అ రాంగ్ స్టేట్మెంట్ టు సే ఐఎమ్ గివింగ్ యూ ఎవ్రీథింగ్. నో, యు ఆర్ నాట్. కావాల్సిన కీలకమైన, నేను అన్నం పెట్టకుండా అన్ని ఐటమ్స్ పెట్టి వెళ్ళిపోతాను మీకు, కూరలు పప్పులు పులుసులు ఇంకేం కావాలి నీకు, 20 పెట్టాను, 20 వెరైటీస్ చాలావా. నేను అన్నం పెట్టలేదు అనే విషయం నాకు తెలియట్లేదు మేడం, అందుకే అది సమస్య. అందుకే మనకి ప్రాబ్లం. మీకు ఎప్పుడు వస్తారు, మీరు ఎప్పుడు అడుగుతారు క్వశ్చన్, పిల్లలు నా మాట వినట్లేదు, ఎందుకు వినట్లేదు, ఆ రీసెర్చ్ చేస్తూ పోయారంటే ఓకే, దెన్ ఇట్ విల్ కమ్. అందుకే మీకు కోచింగ్కి వచ్చి ఏంటి అంటే నేను అక్కడ హెల్ప్ చేస్తాను. ఐ డోంట్ హ్యావ్ టైం అంటే డూ యూ వాంట్ యువర్ కిడ్స్ టు బీ హ్యాపీ, అది ప్రయారిటీలో ఎక్కడ పడుతుంది మీకు, మీకు ప్రయారిటీలో పడుతుంది అంటే మీరు చెయ్యాలి. అంటే మళ్ళీ అదే అడుగుతున్నాను, ఏమనుకోకండి మేడం, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను, వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయని నాకు తెలియదు. అసలు క్వశ్చన్ ఎందుకు వచ్చింది, మీరు ఏమైనా డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నారన్నారు, అవును, అది ప్రాబ్లమే కదా మరి. ఓకే, ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తారు, టీనేజ్ లో పిల్లలు ఇలా తిరగబడతారులే అనుకుంటాం. మేజర్ మిస్టేక్ పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇది నార్మల్ అనుకుంటారు. ఇది నార్మల్ అనుకుంటాం, ఇట్ ఈస్ నాట్ నార్మల్. మీరు అలాంటి డిస్రెస్పెక్ట్ఫుల్ మనం పేరెంట్స్ లాగా వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఫ్యూచర్కి మనం ఇస్తున్నాం మన పిల్లల్ని. సరే మేడం, ఇవన్నీ కాదు, ఎలాంటి సిమ్టమ్ ఉంటే మీ దగ్గర రావాలో చెప్పండి. ఎలాంటి సిమ్టమ్ అంటే మీరు లైఫ్లో మీ పిల్లల రిలేషన్షిప్ విత్ యువర్ కిడ్స్ సరిగ్గా లేకపోతే నా దగ్గరికి రండి. ఓకే, రైట్, దెన్ ఐ విల్ హెల్ప్ విత్ సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ వాట్ ఇట్ ఇస్. ఓకే, అంటే పిల్లలు మీ పట్ల డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉన్నా, మీ పట్ల కొంత తిరుగుబాటు ధోరణి ఉన్నా, వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నా, రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నా, వెంటనే మీకు ఫోన్ చేయాలి, మీరు రండి. ఎందుకంటే మీకు మీకు వాళ్ళ ఏ యాక్షన్ బాధాకరం కలిగించినా సరే, రైట్, ఇది బాగుంది వర్డ్, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, కరెక్ట్, అయ్యో నాకు పిల్లాడు ఏం చెప్పట్లేదు, రూమ్లోకి వెళ్ళిపోతున్నాడు, నాకు బాధగా ఉంది, ఏది ఏంటో నాకు తెలియట్లేదు, కమ్ టు మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఓకే, ఎమోషనల్ సేఫ్టీ అంటే ఏంటి మేడం? ఇమోషనల్ సేఫ్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరున్నారు, మీరు నా బాస్ అనుకోండి, నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నేను లీవ్ పెట్టాలి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి నువ్వు ట్రీట్మెంట్ ఇలా తీసుకోవాలి, నాకేమో జాబ్ ఇంపార్టెంట్. మీరు సరైన బాస్ అయితే నేను మీకు నా హెల్త్ ప్రాబ్లం చెప్తా, నాకు ఇలా ఉంది, కానీ నేను చాలా కష్టపడే ఎంప్లాయీ, మీరు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, నేను వచ్చి మీకు వల్నరబిలిటీ అంటారు. వల్నరబిలిటీ అంటే నేను మీతో నిజంగా ఉన్నట్టు చెప్పాడు, నేను ఫుల్ 1-on-1లో ఏడుస్తాను, నాకు ఈ ప్రాబ్లం ఉందండి, నేను మాత్రం వర్క్ చేస్తా, కానీ మంత్లో ఎవ్రీ 3rd week నేను ఇలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆ టైంలో నేను రాలేను, కానీ నేను ఆ పని ముందర చేసేస్తా లేకపోతే తర్వాత చేసేస్తా, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్, నన్ను ప్లీజ్ తీసేయద్దు. నేను ఇలా చెప్పగలగాలి మీతోటి. మీరు ఆ ఇమోషనల్ సేఫ్టీ నాకు ఇచ్చినప్పుడు ఐ షుడ్ ఫీల్ సేఫ్ టు టెల్ యూ దట్. మన పిల్లలు షుడ్ ఫీల్ సేఫ్. ఇప్పుడు మన పిల్లాడికి ఇప్పుడు క్రష్ అవ్వచ్చు, ఇన్ఫాచ్యుయేషన్ అవ్వచ్చు, స్కూల్లో హై స్కూల్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, వాళ్ళకి అది ఫస్ట్ లవ్వే. మనం దాన్ని తీసిపరేసి ఇప్పుడు ఏంట్రా నీకు చదువు కాకుండా ఇవన్నీ ఏంటి అని అనడం కాదు. ఐ నో లవ్ అంటే హార్ట్ బ్రేక్ ఈజ్ హార్ట్ బ్రేక్, రైట్? 20 ఏళ్ళప్పుడు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినప్పుడు హార్ట్ బ్రేకే. వాళ్ళని మనం కొట్టి పారేయకుండా మనం వాళ్ళకి సేఫ్ స్పేస్ ఇస్తే, వాళ్ళు మన దగ్గరికి వచ్చి చెప్పినా చెప్పకపోయినా, చెప్పచ్చు చెప్పలేకపోవచ్చు, కానీ ఆర్ దే ఫీలింగ్ సేఫ్ విత్ అస్? మా నాన్న తిడతాడు, మా అమ్మ తిడుతుంది, లేకపోతే మా అమ్మ ఏడ్చేస్తుంది, మా అమ్మ ఇమోషనల్ బ్లాక్మెయిల్,
మా అమ్మ తినడం మానేస్తుంది. ఇలా కాకుండా మనం వాళ్ళకి సేఫ్ ఎన్వైర్న్మెంట్ని ఇవ్వగలమా లేదా, అది ఉంది అంటే దే ఆర్ సేఫ్. రైట్. ఒక టీమ్ కోచ్గా, ఒక పేరెంట్స్ కోచ్గా మీరు టీనేజర్స్కి ఇచ్చే సలహా ఏంటి? టీనేజర్స్కి ఇచ్చే సలహా ఏంటి అంటే, మీ పేరెంట్స్ మీకోసం చాలా చేస్తున్నారు. రైట్. మీరు మీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు మీకోసం చాలా చేస్తున్నారు. మీ హ్యాపీనెస్ కోసం చేస్తున్నారు. మీరు అడిగినా అడగకపోయినా చేస్తున్నారు. మీరు మీకున్న ప్రాబ్లమ్స్ని కమ్యూనికేట్ చేయండి కరెక్ట్గా వెళ్ళి. నాన్న నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలి. మీరు కమ్యూనికేట్ చేయండి. కమ్యూనికేట్ చేయకుండా డిసైడ్ అయిపోద్దు. వాళ్ళు పాత జనరేషను, వాళ్ళకి అర్థం కాదు. మీరు ట్రై చేయండి. మీ పేరెంట్స్ ఎక్కడి నుంచో వచ్చి చాలా నేర్చుకుని ఈ స్థాయికి వచ్చారు. మీరు ట్రై చేస్తే వాళ్ళకి అర్థం చేసుకునే కేపబిలిటీ ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే దే విల్ సీక్ హెల్ప్. నా అలాంటి కోచ్ దగ్గరికి వచ్చి, థెరపీ దగ్గరికి వెళ్ళి మీరు హెల్ప్ తీసుకుంటారు. చాలామంది పేరెంట్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు. మా పిల్లల్ని అర్థం చేసుకోవాలి, మాకు హెల్ప్ చేయండి. ఎందుకు? దే బ్యాడ్లీ వాంట్ టు కనెక్ట్ విత్ కిడ్స్. నేను టీన్స్కి చెప్పేది ఎప్పుడు, నేను టీన్స్కి కోచింగ్ చేసేటప్పుడు పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తా. బయటికి నీకు ఇలా కనిపిస్తుంది, మీ నాన్న తిట్టాడు అంటే ఎందుకు తిట్టాడు? హీఈస్ వరీడ్ అబౌట్ యువర్ సేఫ్టీ. నువ్వు రాత్రి 10 తర్వాత డ్రైవ్ చేస్తుంటే నువ్వు బాగానే డ్రైవ్ చేయొచ్చు, నిన్నెవరో డ్రంకన్ ఇన్ఫ్లుయెన్స్ వాడు వచ్చి కొట్టేయచ్చు. హీఈస్ వరీడ్ అబౌట్ యువర్, కానీ నీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. తిడుతున్నారు, 10 తర్వాత రావద్దు, చీకటి పడ్డాక వెళ్ళొద్దు. సో నేను పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు వాళ్ళు డిఫరెంట్గా చూడడం మొదలెడతారు. అప్పుడు ఏంటి, తిట్టినా సరే ఓకే ఐ అండర్స్టాండ్ నాన్న, ఐ విల్ బీ కేర్ఫుల్, ఐఎమ్ నాట్ డ్రైవింగ్. దే విల్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ మోర్ విత్ యూ. సో పిల్లలతో మాట్లాడినప్పుడు అలా పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తాం. పేరెంట్స్తో మాట్లాడినప్పుడు టీన్ పర్స్పెక్టివ్ చూపిస్తాం. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇలా, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ బిహేవియర్, అది పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు వాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్. రైట్ మ్యామ్. సో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, అంటే దీన్ని దశల వారీగా చేయాలేమో మనం ఈ ఇంటర్వ్యూలు. రైట్. సో ఒక పర్స్పెక్టివ్ అయితే వచ్చింది, ఇప్పుడు అద్భుతంగా చెప్పారు మ్యామ్. సో ఫైనల్గా ఒక గ్లోబల్ పేరెంట్ అండ్ టీమ్ కోచ్గా ఫైనల్గా ఇప్పుడు మా ఎపిసోడ్ చూస్తున్న పేరెంట్స్కి, కిడ్స్కి ఏం సలహా ఇస్తారు ఫైనల్గా? నేను సలహా ఇచ్చేది ఏంటి అంటే, ఫస్ట్ కామ్ అవ్వాలి. అంతా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్టెప్ 1. ఆ కామ్ ఫ్రేమ్వర్క్ కూడా ఎలా అంటే CALM. సి అంటే కనెక్ట్. ఫస్ట్ కనెక్ట్ అవ్వండి మీ పిల్లలతోటి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి వాళ్ళ బాధ ఏంటో. ఏ ఏంటి అంటే ఎక్నాలెడ్జ్. ఎక్నాలెడ్జ్ అంటే ఏంటి అంటే, ఓహో నీకు కొట్టి పారేయకుండా వాళ్ళ ఇమోషన్ని కరెక్ట్ ఇలా కూడా ఫీల్ అవ్వచ్చు. మేబీ నేను అలా ఫీల్ అవ్వకపోవచ్చు, కానీ నువ్వు అలా ఫీల్ అవ్వచ్చు, తప్పు లేదు అలా ఫీల్ అవ్వడంలో. ఏ ఇస్ ఎక్నాలెడ్జ్. ఎల్ అంటే లిసన్. చాలా మంది మనము వింటాం, హియర్, వీ డోంట్ లిసన్. ఇప్పుడు మీరు నాకు చెప్తున్నారు అనుకోండి, మీరు వచ్చి నాకు స్టాటిస్టిక్స్ చెప్తున్నారు, హే ఇట్లా అయింది ఇట్లా అయింది, నేను వింటున్నా, ఓకే హీఈస్ టాకింగ్ అబౌట్ ఈ స్టాటిస్టిక్స్, ఈ రిపోర్ట్స్ అన్నీ ఓవరాల్గా బిగ్ పిక్చర్ తెలుసు, కానీ నా మనసు ఏదో ఆలోచిస్తుంది అనుకోండి, అప్పుడు నేను డీటెయిల్డ్గా పట్టుకోలేను. కరెక్ట్. మనము పిల్లలు చెప్పేది వీ హియర్ ఇట్, మనం వింటాం, అవగాహన చేసుకోం. ఆ లిసన్ చేస్తే, మా పిల్లాడు అనేవాడు, అమ్మ యూ హియర్ మీ బట్ యు ఆర్ నాట్ లిసనింగ్ టు మీ అన్నాడు ఒకసారి. ఎందుకు? వాడు చాలా చెప్తున్నాడు, ఈ డిబేట్లో ఈ బుల్లింగ్ జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఆ టీచర్ ఇలా చేసింది, డిఫరెంట్వి చెప్పాడు, నేను అన్నీ విన్నా. కానీ నేను ఒకవేళ కూర్చుని కామ్గా ఏదో పనులు చేసుకుంటూ విన్నప్పుడు నేను అటెన్షన్ పే చేయలేదు. మీరు ఫుల్గా ఇప్పుడు అటెన్షన్, మనం ఇలా కూర్చున్నాం, ఇలా కాకుండా మీరు మీ పని చేసుకుంటూ నేను నా పని చేసుకుంటూ ఇదే కాన్వర్జేషన్ చేసాం అనుకోండి, మీకు ఎంత ఎక్కుతుంది? రైట్. అలాగా మనం మోస్ట్ ఆఫెన్ అందరూ బిజీ కాబట్టి పేరెంట్స్, దే ఆర్ హియరింగ్, దే ఆర్ నాట్ లిసనింగ్, దే ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్. మీరు అటెన్షన్ పే చేస్తే మీకు డాట్స్ కనెక్ట్ అవుతాయి, వాళ్ళ బాధ ఏంటో అర్థమవుతుంది. సో CALలో లిసన్. M ఈజ్ మూవ్ ఫార్వర్డ్. స్టక్ అయిపోయి నువ్వు వింతే అని బ్రాండింగ్ చేసేయకుండా, నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేయను, నీకు ఎలా హెల్ప్ చేయను, మూవ్ ఫార్వర్డ్. సో CALM కామ్, అది నేను చెప్పేది. కనెక్షన్ బిఫోర్ కరెక్షన్ అండ్ ఫాలో ద కామ్ మెథడ్. సూపర్, యూ విల్ బీ ఫైన్. సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చూశారు కదా, ఇది ప్రతి ఇంట్లో చర్చ జరగాలి, ఈ ఎపిసోడ్ ప్రతి ఒక్కరికి చేరాలి. దయచేసి దీన్ని అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం, ఇప్పటి పేరెంట్స్కి చాలా అవసరం. మన పిల్లలంటే వాళ్ళు రోబోలు కాదు, వాళ్ళకు కొంచెం హ్యూమన్ యాంగిల్తో, హ్యూమన్ టచ్తో పెంచాలి వాళ్ళని. రైట్. సో మీ పిల్లల్లో ఇలాంటి ఏ అవలక్షణాలు కనిపించినా వెంటనే మ్యామ్కి ఫోన్ చేయండి, హ్యాపీగా తను కరెక్షన్ చేస్తారు. అందరం అనుకుంటాం కదా ఇది రోగమేమో, వీళ్ళు అట్లా అనుకోకండి, ప్రతి ఎమోషనల్ కరెక్షన్స్ అనేది కావాలి. సో అట్లా అవుతేనే పిల్లలు బాగుంటారు. మనం కోట్లు సంపాదించి ఇచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళు గానో, లేదంటే
ఇట్లా ఎమోషనల్గా కరప్ట్ అయిపోయి ఉంటే మనంత చేసి కూడా వేస్ట్ అవుతుంది. అంతే. సో కాబట్టి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మీకు ఏది ఉన్నా ధైర్యంగా మ్యామ్కి ఫోన్ చేయండి, మీకు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సో సమయం మీరు మళ్ళీ అమెరికాకు పోకుండా ఉంటే ఇంకో 2-3 ఎపిసోడ్స్ కూడా చేద్దాము. చాలా విషయం ఉంది ఇందులో. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.